ఇప్పుడు ఓకే, డన్. ఇవాళ వచ్చేసరికి టోటల్ అసలు డెవాప్స్ ఎందుకు, ఫస్ట్ పాయింట్ అంటే మనకి మెయిన్లీ డెవాప్స్, ఇది డెవాప్స్ బ్యాచ్ 4 అండి. ఫస్ట్ ఏంటి అంటే అందరూ జీరోకి వాల్యూ లేదనుకుంటారు, బట్ జీరో ఇస్ వాల్యూ ఉంటుంది కంపల్సరీగా. డెవాప్స్కి డెవ్సెకాప్స్కి డిఫరెన్సెస్ ఏంటి? నెక్స్ట్ సిలబస్, దీని తర్వాత థర్డ్ థింగ్ ల్యాబ్ క్రియేషన్, ఫోర్త్ సిలబసెస్లో కొన్ని చేంజెస్ చేశాను నేను. ఆ సిలబసెస్లో చేంజ్ చేయడం వల్ల ఆన్ బేస్ దట్ సిలబస్ నార్మల్గా అయితే షెల్ స్టార్ట్ చేయాలి, షెల్ స్క్రిప్టింగ్. బట్ కొన్ని రిక్వైర్మెంట్స్ వల్ల ఇవాళ టెరాఫామ్ స్టార్ట్ చేస్తున్నానండి. టెరాఫామ్ గురించి ఫస్ట్ థింగ్ ఏంటంటే డెవ్కి డెవాప్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, డెవాప్స్ అంటే మీకు చెప్పడానికి సో సింపుల్. నార్మల్గా ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్ నా బ్యాచ్ స్టార్ట్ అయిన వాళ్ళకి క్లియర్గా అంటే తెలుస్తుంది, న్యూ పర్సన్స్కి తెలియదు. ఏంటి అంటే మెయిన్లీ డెవాప్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ టీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళిద్దరిని మేనేజ్ చేసేది డెవాప్స్. బట్ సెకాప్స్ అని ఎందుకు నేను పదం వాడానంటే సెక్యూరిటీస్ ఉంటాయండి. ఆ సెక్యూరిటీస్ ఏంటి అంటే మనకి యాక్సెస్లు అని ఏవైతే ఉంటాయో, మనం ఇచ్చే పర్మిషన్స్ కానీ ఇంకా అడిషనల్ వనరబిలిటీస్ కానీ ఇవన్నీ కూడా డెవ్సెకాప్స్కి వస్తాయి. మెయిన్ థింగ్ ఏంటి అంటే 0 to 3 years ఎక్స్పీరియన్స్, 0-3 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మోస్ట్ ప్రాబబ్లీ డెవాప్స్ ఎనఫ్. అంటే ఆ వర్క్కి డెవాప్స్ చాలా సరిపోతుంది. వాళ్ళకి కూడా ఆన్ యావరేజ్ ప్యాకేజ్ మోస్ట్ ప్రాబబ్లీ 10 to 15 LPA ఉంటుంది. 10 to 15 LPA ఈజ్ ఎనఫ్ వాళ్ళకి కూడా. ఎందుకంటే 3 years ఎక్స్పీరియన్స్ వారికి ఎక్కువ ఉండదు. అది ఏంటి అంటే వాళ్ళకి కొన్ని టూల్స్ ఉంటాయి, అంత డీప్ డైవ్. 0 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మేబీ 4 or 5 LPA స్టార్ట్ అవుతుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ 3 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇన్ బిట్వీన్ 10 to 15 ఉంటుంది. అయితే బట్ డెవ్సెకాప్స్ మెయిన్లీ ఏంటి అంటే 3 years అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా మ్యాండేటరీ సెకాప్స్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. అంటే సెక్యూరిటీస్ రాకపోతే అప్పుడు ప్రాబ్లం అవుతుంది మెయింటైన్ చేయడానికి కానీ, తన ఎక్స్పీరియన్స్కి కానీ, తను ఆ కంపెనీలో ఉండడానికి చాలా ఇబ్బంది. అంటే తను ఇబ్బంది పడరు, మేనేజర్ ఏంటి అంటే తీసేస్తారు. మీకు పింక్ స్లిప్ పదం వినే ఉంటారు, దాన్ని బేస్ చేసుకుని తీసేస్తారు. నెక్స్ట్ డెవాప్స్ నేర్చుకునేటప్పుడు నా సజెషన్స్ ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే కొంత మీకు ఐడియా ఉంటుంది. అంటే కెరియర్ రోడ్ మ్యాప్ ఎలా ఉండేయాలంటే ఎలా ఉండాలంటే ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ నేర్చుకొని ఏడబ్ల్యూఎస్ ఆర్ ఎజ్యూర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏడబ్ల్యూఎస్ ఆర్ ఎజ్యూర్ నేర్చుకోండి. ఎందుకు నేర్చుకోమన్నారంటే మీకు ఆ GUI ఇన్స్టెన్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఏమేమి అవసరము మనకి, అంటే ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు VPS ఎలా క్రియేట్ చేస్తాం, డిఫాల్ట్ క్రియేట్ చేసినప్పుడు పబ్లిక్, బట్ ఆర్గనైజేషన్ లెవెల్స్లో ప్రైవేట్ IPs క్రియేట్ చేసుకొని ఆ ప్రైవేట్ IPస్తోనే నాట్ గేట్వే పబ్లిక్ ఏవైతే ఉన్నాయో అవి యాక్సెస్ చేస్తాం త్రూ IG ఇంటర్నెట్ గేట్వేతో. అందుకు AWS సేమ్ ఎజ్యూర్లో కూడా VNets క్రియేట్ చేస్తాం. ఏడబ్ల్యూఎస్ ఆర్ ఎజ్యూర్ ఏదో క్లౌడ్ వస్తే ఓకే. నెక్స్ట్ దాని తర్వాత డెవాప్స్ నేర్చుకుంటే మీకు పర్లేదు 0 to 3 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏమైనా నా సజెషన్ ఫేక్ పెట్టద్దు. ఫేక్ ఎవరైనా పెట్టాలి చేయాలనుకున్నప్పుడు 1కి 10 times ప్రాక్టీస్ చేసి చాలా క్లియర్గా ఇంటర్వ్యూ ప్యాటర్న్ చాలా డిఫరెంట్. అది ఇప్పుడు చాలా డిఫరెంట్గా మారిపోయింది మొత్తం ప్యాటర్న్స్ అన్నీ కూడా. అంత ఈజీ కాదు. ఇప్పుడు చాలా వరకు ఏంటి అంటే ఇంట్రడక్షన్ కూడా వచ్చింది. ఏంటి అంటే డైరెక్ట్గానే మనకు ఒక లింక్ ఇస్తారు, ఆ లింక్లో క్లిక్ చేసిన తర్వాత మన గురించి మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అన్ని చెప్పిన తర్వాత రెజ్యూమ్లో ఏవైతే మెన్షన్ చేసామో ఆ మెన్షన్ చేసిన తర్వాత ఈచ్ ఎవ్రీథింగ్ కూడా దాంట్లోని చూసి ఆ AI మన క్వశ్చన్స్ అడుగుతుంది, మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎప్పుడైతే మనం స్టాప్ చేస్తామో అక్కడితో ఇంటర్వ్యూ క్లోజ్ అయిపోతుంది.
చాలా వరకు కూడా ఏఐతో ఇంప్లిమెంట్ చేస్తారు ఇంటర్వ్యూస్ అన్ని కూడా. ఆ రికార్డ్ అయితే అది 5 మినిట్స్ అవని 30 మినిట్స్ అవని మనం క్యాపబిలిటీ పెట్టి ఉంటుంది. అదే మరి 5 మినిట్స్ అయితే ఇంటర్వ్యూ పోయినట్టే ఆన్ యావరేజ్గా. నియర్లీ 20 మినిట్స్ మనం మాట్లాడాలి, టాపిక్స్ గురించి చెప్తే ఓకే అట్లీస్ట్ తనకు ఒక 20% 30% నాలెడ్జ్ ఉంది. మీరు 30 మినిట్స్ అవ్వగానే అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఓకే వాళ్ళు అది రికార్డ్ చేసుకుందని చూసి అప్పుడు వాళ్ళు గెట్ బ్యాక్ అవుతారు. ఏడబ్ల్యూఎస్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు క్యూబర్నెటిస్ నేర్చుకోండి. ఇలాగా మీకు ప్యాటర్న్ అంటే కెరియర్ రోడ్ మ్యాప్ ఇలా ఉండాలండి. దీని తర్వాత నా సజెషన్ ఏంటంటే అప్పుడు మీరు జీసీపీకి వెళ్ళండి. జీసీపీ ఏముండదు. నాకు తెలిసి మీ అందరికీ నేను ఏడబ్ల్యూఎస్లో అంటే ఉన్న వాళ్ళందరికీ మీకు తెలుసు ఏడబ్ల్యూఎస్లో మార్కెట్ షేర్ ఎంత ఉంది, ఈ క్లౌడ్ షేరు, జీసీపీ షేర్ ఎంత ఉందని. ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా ఏడబ్ల్యూఎస్ టాప్, ఎజ్యూర్ సెకండ్ ప్లేస్, థర్డ్ జీసీపీ. నెక్స్ట్ దీంతో ఏడబ్ల్యూఎస్ వచ్చేసరికి నియర్లీ 40 to 50 అవర్స్ ఉంటుందండి సెషన్స్లో. నెక్స్ట్ ఎజ్యూర్ కూడా ఆల్మోస్ట్ 60 అవర్స్ ఉంటుంది ట్రైనింగ్స్లో. డెవాప్స్ వచ్చేసరికి నియర్లీ 72 or 80 అవర్స్ ఉంటుందండి పక్కకన్నా. దీని తర్వాత అడ్వాన్స్ టాపిక్స్ మాట. అడ్వాన్స్ టాపిక్స్ ఏముంటాయంటే డెవసెకాప్స్ ఒకటి, క్యూబర్నెటిస్ ఒకటి. నేను చెప్పబోయే దాంట్లో ఇవాళ మీకు అంటే ఇవాళంటే డెవాప్స్ చెప్తాను. డెవాప్స్లో మీకు సిలబస్ చూపిస్తాను. నెక్స్ట్ ఆ సిలబస్లోని ఏమేమి ఉంటాయో మీకు ఒక రఫ్ ఐడియా కోసము. గైస్ నా వాయిస్ వినిపిస్తుంది కదా? ఎనీ డౌట్స్? కూల్. డెవాప్స్లో వచ్చేసరికి ఫస్ట్ ఏంటి అంటే మాడ్యూల్ 1లో షెల్ స్క్రిప్టింగ్ నియర్లీ 8 days ఉంటుంది పక్కగా. 8 daysలో డే 1లో ఇంట్రడక్షన్ గురించి, కేసెస్, నెక్స్ట్ స్క్రిప్టింగ్ అంటే ఎంత, ఇఫ్ కండిషన్ ఎక్కడ వాడతాం, ఇలా 1 by 1 తీసుకుంటాం ప్రతిదీ కూడా. నెక్స్ట్ గిట్ గురించి, గిట్ హబ్ గురించి. గిట్ అంటే మీకు తెలిసే ఉంటుంది, కొన్ని కమాండ్స్ ఉంటాయి, మోస్ట్ ప్రాబ్లీ 12 to 15 కమాండ్స్ ఉంటాయి, అంతకుమించి ఎక్కువ ఉండవు. నెక్స్ట్ గిట్ హబ్ అంటే ఏంటి అంటే గిట్ హబ్లో మన కోడ్ ఎలా పుష్ చేస్తాం ఏంటి డీటెయిల్ అనేది. బట్ కొన్ని రిక్వైర్మెంట్స్ వల్ల నేను టెరాఫామ్ని ముందుకు మూవ్ చేశాను. యాక్చువల్గా ఇవే చెప్పాలి, వీటికన్నా ముందు టెరాఫామ్. ఎందుకు అంటే బై ఎండింగ్ దిస్ అంటే ఈ మంత్ ఎండింగ్కి ఆర్ ఇట్స్ లైక్ ఏ డెవాప్స్ ఎండింగ్లో వచ్చేసరికి టెరాఫామ్ ముందు ఎందుకు చెప్పడం అంటే ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్న వాళ్ళు ఆల్రెడీ బ్యాచ్లో ఉన్నారు. దీంతోపాటు డెవాప్స్లో టెరాఫామ్ ఉంటే ఏడబ్ల్యూఎస్ విత్ టెరాఫామ్ తీసుకుంటే మీకు నా సజెషన్ ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్ టెరాఫామ్ తీసుకుంటే ఆటోమేటిక్గా జాబ్స్ క్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే సింగులర్. నో ఐ థాట్ మేబీ వాళ్ళు పెట్టలేనట్టు. డెవాప్స్ తీసుకుందాం. డెవాప్స్లో మనకి బాటంకి వస్తే లాస్ట్ 3 days నుంచి చూసుకుంటే చాలా ఉంటాయి. సపోజ్ చూసారా 2 to 4 years ఎక్స్పీరియన్స్, బట్ రోల్ అనేది సీనియర్ అని మెన్షన్ చేశారు. జస్ట్ 2 years ఉన్న వాళ్ళు కూడా సీనియర్ అని మెన్షన్ చేశారు. ఇక్కడికి వస్తే ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజింగ్ సిడికే, నెక్స్ట్ ఎన్ష్యూరింగ్ బెస్ట్ ప్రాక్టీస్, ఇలాగ కొన్ని ఉంటాయి. వీటిలో మీరు ఏడబ్ల్యూఎస్ చూస్తుంటే ఇవన్నీ మన ఈ కేసు వచ్చేసరికి క్యూబర్నెటిస్, ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీసెస్, ఇది డాకర్ అండి, కంటైనర్ రిజిస్టర్, ఇలా ఇవన్నీ క్లౌడ్ వాచ్, ఇది మానిటరింగ్ టూల్, ఇది ఇలా ఉంటాయి. వీడి ఇందులో టెరాఫామ్ ఏమి అడగలేదు. ఓకే ఎక్స్పీరియన్స్ ఇక్కడ మెన్షన్ చేసాం. ఇక్కడ చూసారు కదా జాబ్ హైలైట్స్, ప్రొఫెషన్ విత్ గిట్ హబ్ వర్క్ ఫ్లో, అంటే గిట్ హబ్ యాక్షన్స్ కూడా నేను ఈ డెవాప్స్ బ్యాచ్లో గిట్ హబ్ యాక్షన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ అప్కమింగ్ వచ్చి సెషన్స్లో అన్నింటిలో కూడా. నెక్స్ట్ ప్రిఫర్డ్ సర్టిఫికేషన్స్ ఉంటే బెటర్, లేకున్నా పర్వాలేదు, ఉండాలని చెప్పి ప్రిఫర్డ్ మాట ఉన్నోళ్ళు ఎక్కువ తీసుకుంటారు. నెక్స్ట్ వీటిలో చూసారు కదా క్యాపబిలిటీ ఆఫ్ డెవలపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెంప్లెట్స్ ఫర్ స్క్రాచ్, అంటే
టెరాఫామ్ అన్న క్లౌడ్ ఫార్మేషన్ ఒకటేనండి. మెయిన్లీ ఇక్కడ ఓకే, సిలబస్ చెప్తున్నారు కదా. అయితే టెరాఫామ్లో ఏంటి అంటే, టెరాఫామ్ అనేది ఏంటి అంటే జేసన్ ఫైల్స్తో ఫార్మాట్ అవుతుంది. టెరాఫామ్ జేసన్ ఫైల్స్తో మాత్రమే కాకుండా హ్యాషికార్ప్ లాంగ్వేజ్ కూడా యాక్సెస్ చేసుకుంటుంది. బట్ క్లౌడ్ ఫార్మేషన్ ఓన్లీ యామల్ ఫైలు, దాంతోపాటు ఏంటి అంటే జేసన్ ఫైల్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాం. దట్టు ఓన్లీ ఇది ఏడబ్ల్యూఎస్లో మాత్రమే డిప్లాయ్ అవుతుంది, ఇంకెందులో కూడా. టెరాఫామ్ అలా కాదు, ఎజ్యూర్లో కానీ ఏడబ్ల్యూఎస్లో కానీ జీసీపీలో కూడా టెరాఫామ్ మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఎలా అడిగే చూసారు కదా, ఏడబ్ల్యూఎస్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ అండ్ డెవలపింగ్ ఇన్ఫ్రా, ఈ రెండు మీకు వస్తే ఆటోమేటిక్గా మీరు కంపల్సరీగానే ఇంటర్వ్యూ ఈజీగా క్రాక్ చేయగలరు. అందుకుని టెరాఫామ్ని ఏదైతే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నానో అందుకు టెరాఫామ్ని అంటే ముందుకు తీసుకొచ్చాను అనమాట. టెరాఫామ్ నేర్చుకొని మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే చాలామంది ఇందులో జూనియర్స్ ఉన్నారు, అంటే ఫ్రెషర్స్ ఉన్నారు, 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మీరు ఎలా యూజ్ చేసుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ 1 by 1 టాపిక్స్ అన్ని కూడా చెప్తాను. ఈ టెరాఫామ్ అంటే ఏంటి, క్లౌడ్ ఫార్మేషన్కి ఏంటి, దీనికి డిఫరెన్సెస్ అంటే ఏంటి, ప్రతిదీ కూడా నెక్స్ట్ మేబీ సాటర్డే అనుకుంటా అప్పటికి వచ్చేసరికి టెరాఫామ్ ఫంక్షన్స్కి వస్తే అంతకుముందు వరకు కూడా ప్రొవైడర్స్, వేరియబుల్స్, డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవి నియర్లీ 10 days ఉంటాయండి. ఇవన్నీ కూడా ఒక 10 days ఉంటాయి. 10 days అయిన తర్వాత అప్పుడు డాక్టర్ స్టార్ట్ చేస్తాను. లేదు మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే డాక్టరు, లేదు అంటే మాత్రం మళ్ళీ షెల్, గిట్ ఇవన్నీ కూడా అప్పుడు రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఇలా 1 by 1 టాపిక్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ నేను గ్రూప్లో ఇవన్నీ షేర్ చేశాను. ఈ షేర్ చేసిన డాక్యుమెంట్ కూడా ఒకటి మీరు గో త్రూ అవ్వచ్చు. ఇందులో మానిటరింగ్ టూల్స్ ఉంటాయి. కంపల్సరీగా నేను సోనార్ కీబోర్డ్ నేను చెప్తాను ఖచ్చితంగా, ఎందుకంటే అది కోడ్ క్వాలిటీస్ గురించి మొత్తం అన్ని నాకు తెలిసి మీ అందరికీ కూడా మావెన్ తెలిసే ఉంటుంది. మావెన్లో పెద్దగా ఏముండవు, మావెన్ కూడా చాలా తక్కువ మంది వాడతారు ఆర్గనైజేషన్ లెవెల్స్. మావెన్కి వచ్చేసరికి 4 or 5 కమాండ్స్ ఉంటాయి. మావెన్ బిల్ టూలు అంటే ఎంబిఎన్ కమాండ్తో కంపైల్, నెక్స్ట్ ఎంబిఎన్ కంపేర్, కొన్ని టూల్స్ ఉంటాయి అంటే కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్తోనే జేఫ్రాక్స్ డిప్లాయ్ ఇవన్నీ కూడా. ఇదేంటి అంటే pom.xml ఫైల్ ఉంటుంది. ఆ pom.xml ఫైల్లోనే ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ ఎంటైర్గా ఉంటుంది. ఇప్పుడు దాకా సిలబస్ చెప్పాను. ఈ సిలబస్లో కానీ ఏమైనా డౌట్స్ ఎనీవన్? ఓకే, కూల్. నెక్స్ట్ ఏంటి అంటే సిలబస్ అయిపోయిన తర్వాత ల్యాబ్ క్రియేషన్ ఉంటుంది. ల్యాబ్ క్రియేషన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి. మీకు యూట్యూబ్లోకి వచ్చి ఇక్కడ బేసిక్ ల్యాబ్ క్రియేట్ చేయడానికి ఏముండదు. యూట్యూబ్లో జస్ట్ ఆర్ లైక్ యూట్యూబ్ కాకపోయినా నా అకౌంట్ ఉంటుంది. మై అకౌంట్ ఉంటుంది, క్లౌడ్ ఆటోమేషన్ వర్ధన్ అని క్లిక్ చేస్తే మీరు యాక్టివ్ డైరెక్టరీ యూజ్ చేసిన అకౌంట్స్ యూజ్ చేయొచ్చండి ట్రైనింగ్ పర్పస్ మీద? యూజ్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. దాంట్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా ఇక్కడికి వచ్చేసరికి ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్లో ఏడబ్ల్యూఎస్ ఉంటుంది. ఏడబ్ల్యూఎస్లో ఓటంకి వస్తే ఇక్కడ నేను క్రియేట్ చేసిన అకౌంట్ ఉంటుంది. ఓకే, ఇందులో కాదు, డెవాప్స్లో ఉంది. డెవాప్స్లో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో ఇక్కడ క్లియర్గా నేను మెన్షన్ చేశాను. అంటే ఈ క్లౌడ్ చెప్పండి, ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? లేవు కదా. అకౌంట్ క్రియేషన్ ఇక్కడ యూట్యూబ్లోకి వచ్చి ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా ఏ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ అకౌంట్కి సంబంధించిన ఏమేమి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. నాదైనా చూడాలని కాదు, ఎవరిదైనా చూడవచ్చు. మీకు అకౌంట్ ఈజీగా క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ చేసిన అకౌంట్ని ల్యాబ్ క్రియేషన్ మాట, అంటే మీరు ఏడబ్ల్యూఎస్ యూజ్ చేసుకోవడానికి అవుతాయి. నెక్స్ట్ టెరాఫామ్. ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో టెరాఫామ్ మెయిన్లీ. టెరాఫామే ఎందుకు అంటే మార్కెట్లో అంత హెవీగా అందరూ వాడుతుంది. టెరాఫామ్ అందరూ చాలా వరకు కూడా టఫ్ అని భయపడుతున్నారు అందరూ. టెరాఫామ్ నేర్చుకోవడం కష్టము అది ఇది అని. కానీ టెరాఫామ్ అనేది చాలా ఈజీ అండి. మీరు నేర్చుకుంటే, అంటే మీకు ఎలా చెప్పాలంటే మనం స్విగ్గీలో కానీ జొమాటో ఫుడ్ ఆర్డర్ ఎంత పెట్టుకుంటున్నామో సేమ్ ఆ టైప్లోనే అంత ఈజీగా ఉంటుంది. బట్ క్వశ్చన్ ఏంటి అంటే మీకు ఆ స్విగ్గీలో అకౌంట్ క్రియేట్ చేసి ఆర్డర్ పెట్టుకోవడానికి అంటే ఫుడ్ ఏం కావాలో మీకు తెలియాలి. అది తెలియడాన్ని టెరాఫామ్. అది తెలిస్తేనే టెరాఫామ్, అది తెలియకపోతే మీకు టఫ్ అనుకుంటాను. అంటే చాలామందికి తెలియక కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, కొంతమందికి అంటే మోస్ట్ ఆఫ్ అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఏంటి అంటే వేరే వాళ్ళని అడుగుతారు, అరే ఫుడ్ ఆర్డర్ పెట్టరా, ఇలాగ ఎలా ఉంది, నాకు ఇది కావాలి.
అలాంటిదే ఈ టెరాఫామ్ కూడా. అంటే తెలిస్తే టెరాఫామ్ ఇంతేనా, తెలియకపోతే అంత అని అనిపిస్తుంది మీకు. అంతకు మించి మరి ఇంకా దీంట్లో ఏముండదండి. టెరాఫామ్ ఇందాక డిఫరెన్సెస్ చెప్పాను కదా. టెరాఫామ్ ఏంటి అంటే మెయిన్లీ ఇది ఏ క్లౌడ్ మీద అయినా సరే మనం డిప్లాయ్ చేయొచ్చు, పర్టికులర్ క్లౌడ్ అని కాదు. క్లౌడ్ ఫార్మేషన్ అంటే ఓన్లీ ఫర్ AWS, అంతకు మించి ఇంకేముండదు. ఈరోజు టెరాఫామ్లో మనం 4 కమాండ్స్ చూద్దాం. ఫోర్ కమాండ్స్ ఏంటి అంటే కాపీ పేస్ట్. టెరాఫామ్ ఇనిట్ అంటే ఎలా ఉంటుంది అంటే మనం గిట్ ఇనిట్ని ఎలా అంటే ఒక డైరెక్టరీని ఎలా క్రియేట్ చేస్తామో, ఒక డైరెక్టరీని అంటే ఉన్న ఫోల్డర్ని డైరెక్టరీ కింద ఎలా కన్వర్ట్ చేస్తామో, అంటే ఒక ఫోల్డర్ కింద కన్వర్ట్ చేయడానికి దాన్ని గిట్ ఇనిట్ అదే టెరాఫామ్ ఇనిట్ అని వాడతాం. నెక్స్ట్ దాంతోపాటు టెరాఫామ్ ఫార్మేట్ అంటే టెరాఫామ్ ఫార్మేట్ ఈజ్ నథింగ్ బట్ మనం క్రియేట్ చేసిన ఫార్మేట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫార్మేట్స్ అవి కరెక్ట్గా ఉన్నాయా లేదు, ఇంకేమైనా సమ్ బ్రేసెస్ ఎక్కడో మిస్ అయిపోయాం, ఇంకేమైనా ఉన్నాయి అని తెలియడం కోసం. దీంతో పాటు ఇంకోటి ఏంటి అంటే టెరాఫామ్ వ్యాలిడేట్. టెరాఫామ్ వ్యాలిడేట్ ఏంటి అంటే మనం రాసిన కోడు నిజంగానే కరెక్టే, పెర్ఫెక్ట్, ఇది వర్క్ అవుతుంది, ఏ ఇబ్బంది లేదు అని మనకి రిటర్న్లో రిజల్ట్ చూపించేదాన్ని టెరాఫామ్ వ్యాలిడేట్. దీని తర్వాత టెరాఫామ్ అప్లై. టెరాఫామ్ అప్లై అంటే మీనింగ్ మనం ఏదైతే ఇప్పుడు దాకా చేసినవన్నీ ఉన్నాయో, టెరాఫామ్ అంటే అప్పుడు ఐ మీన్ ఇనిట్ ఏదైతే ఇనిషియలైజేషన్ చేసామో దాని తర్వాత టెరాఫామ్ ఫార్మేట్ అంటే మనం రాసిన కోడ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, టెరాఫామ్ వ్యాలిడేట్ అంటే అది మనం డిప్లాయ్ చేయడానికి వర్క్ అవుతుందా లేదా, టెరాఫామ్ అప్లై అంటే ఈజ్ నథింగ్ బట్ మనం రాసిన కోడు అంటే ఇంప్లిమెంటేషన్కి రెడీగా ఉంది, మనం అప్లై కొట్టిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇది మనకు కావాల్సింది. అంతా అయిపోయిన తర్వాత టెరాఫామ్ డిస్ట్రాయ్. ఈ డిస్ట్రాయ్ అనే పదాన్ని బాగా మైండ్లో గుర్తుంచుకోండి. ఆర్గనైజేషన్ లెవెల్స్లో ఎప్పుడు కూడా మీరు ఇవి ఎన్నిసార్లైనా చేయొచ్చు, ఏ ఇబ్బంది రాదు. పొరపాటున కూడా ఎవ్రీ టైం స్పెల్ చెక్. ఏంటి అంటే టెరాఫామ్ డిస్ట్రాయ్ అనే పదాన్ని చాలా గట్టిగా గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా టెరాఫామ్ డిస్ట్రాయ్ వాడకూడదు. పొరపాటున మీరు అది వాడాలి, తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే టెరాఫామ్ స్టేట్ లిస్ట్ అనేది యూజ్ చేసిన తర్వాతే. అంటే ఏంటి అంటే ఈ చూద్దాం, అంటే మనకు 1 by 1 ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు లైవ్లో చూపిస్తాను, వాట్ ఈస్ వాట్ అన్నీ కూడా. బట్ ఏంటి అంటే ఈ డిస్ట్రాయ్ అనే పదం వాడాలి అంటే ఈ స్టేట్ లిస్ట్ ఏదైతే ఉందో ఇది యూజ్ చేసుకుని వాడండి. ఎందుకంటే మనం క్రియేట్ చేసే ప్రతి కూడా TF ఫైల్స్ ఉంటాయి. పొరపాటున ఏమైనా మీరు డిస్ట్రాయ్ని చూడకుండా డిలీట్ కొడితే ఎంటైర్ కొలాప్స్ అయిపోతుంది ఆర్గనైజేషన్లో. పొరపాటున పోయింది అంటే మాత్రం చాలా పెద్ద ఇష్యూస్ వస్తాయి. సమ్ టైమ్స్ జాబ్ లాస్ట్ అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి టెరాఫామ్ వాడేటప్పుడు. టిల్ నౌ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? లేదు సార్. No, sir. Any other persons have any questions? No. ఓకే కూల్. ఇప్పుడు టెరాఫామ్ మనకు కావాల్సినప్పుడు ఏంటి అంటే నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. టెరాఫామ్ show more options. యాక్చువల్గా మన టెరాఫామ్ వాడడానికి ఏంటి అంటే కంపల్సరీగా VS కోడ్ అవుట్ కావాలి. ఓకే చూపించట్లేదు, నో ఇష్యూస్. ఈ పాత్ కాపీ చేసుకోండి. VS స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏది VS స్టూడియో ఇక్కడికి వచ్చిన తర్వాత AWS అకౌంట్ అంటే మొత్తం ల్యాబ్ అంతా క్రియేట్ చేసిన తర్వాత డోంట్ సేవ్ టెరాఫ్ అంటే AWS అకౌంట్ అంతా క్రియేట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ రండి. ముందుగానే ప్రిపేర్ చేసుకునేటప్పుడు చేస్తారు. చెప్పండి ఎవరు?
ఐ మీన్ ఎవరు మాట్లాడారు? ఓకే, కూల్. ఏంటి అంటే ఇక్కడికి వచ్చేసరికి అలా క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడికి వస్తారే, మీరు ఏదైతే ఫైల్స్ క్రియేట్ చేస్తారో ప్రతి ఫైలు కూడా అందులో సేవ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి న్యూ ఫైల్ అని చెప్పి provider.tf ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రొవైడర్స్ కావాలి కదా, మనకి ఏంటి అంటే గైస్ ఎవరో ఏదో మాట్లాడుతున్నారు కొంచెం. సమ్ అదర్ పర్సన్స్ హ్యావ్ బీన్ టాకింగ్, ఐ డోంట్ నో హూ ఈస్ పర్సన్. ఓకే, ఏమైనా ఉంటే అడగండి, నేను చెప్తాను. మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ క్లియర్గానా? మనకి ఏంటి అంటే ఇప్పుడు ఒక గిటబ్ అకౌంట్ ఉండాలి. ఉంటే ఏంటి అంటే మీకు నేను పుష్ చేసిన కోడ్ అది కూడా మీకు క్లియర్ కనిపిస్తుంది. ఇది నా టెరాఫార్మ్ సింగిల్ ఇన్స్టెన్స్. ఇందులో వచ్చేసరికి main.tf అని ఐ మీన్ ఒక టీఎఫ్ ఫైల్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసరికి provider.aws.ts ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి ఇచ్చి మనకి ఇందులో ఏటి ఇవ్వను. మీకు జస్ట్ అసలు జేసన్ ఫైల్ ఎలా ఉంటుంది అంటే, మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఈ కర్లీ బ్రేసెస్ ముందు ఏదైతే ఇస్తామో ఇదంతా రిసోర్స్ టైప్ అనమాట. ఇస్తాము ఇక్కడ కర్లీ బ్రేసెస్, మొత్తం మీకు తెలియడం కోసము కర్లీ బ్రేసెస్లో ఏదైతే ఇస్తామో అదంతా ఎంటైర్ ఫైల్ అండి. అంటే మనం ఫస్ట్ టు లాస్ట్ ఏదైతే క్రియేట్ చేస్తామో అదంతా ఫైల్, దాని ముందు ఏదైతే ఇస్తామో అవి రిసోర్సెస్ సంబంధించింది. నెక్స్ట్ దీంతో పాటు ఐ మీన్ స్క్వేర్ బ్రేసెస్ మాట. స్క్వేర్ బ్రేసెస్లో ఏదైతే ఇస్తామో ఇదంతా లిస్ట్, అంటే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. లైక్ మీకు ఎలా చెప్పాలి అంటే, సపోజ్ ఒక VPC క్రియేట్ చేసాం, అదొక ఆబ్జెక్ట్. నెక్స్ట్ రౌట్ టేబుల్ క్రియేట్ చేసుకుంటున్నాం, అదొక ఆబ్జెక్ట్. అలా 1 by 1 ప్రతిదీ కూడా ఈ ఇన్ బిట్వీనే ఉంటాయి. ఇవి వన్ మెథడ్, ఇది ఒక సెకండ్ మాట. ఫస్ట్ కంపల్సరీగా కర్లీ బ్రేసెస్ మధ్య ఏదైతే ఉంటుందో అదంతా కూడా రిసోర్స్కి సంబంధించింది. ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా లిస్ట్ అనమాట. మనం ప్రిపేర్ చేసే ప్రతిదీ కూడా ఈ బిట్వీన్ ఉంటాయి. దీంతో పాటు మనము కీ పేర్స్ క్రియేట్ చేస్తాం. కీ పేర్స్ ఎప్పుడు ఎలా ఉంటాయంటే, ఇలాగా ఇన్వర్టెడ్ కోడ్స్ ఉంటాయి కదా, ఇన్వర్టెడ్ కోడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేమ్ ఇస్తాం. ఈ ఇన్వర్టెడ్ కోడ్స్ మధ్యలో ఏదైతే రాస్తామో ఇక్కడ కీ ఇస్తామా, ఇక్కడ ఇచ్చేదాన్ని ప్రతి దాన్ని కీ అంటాం, ఇక్కడ ఇచ్చే ప్రతి దాన్ని నేమ్ అంటాం. దీని ఎంటైర్ అంతా కలిపి కీ పేర్ ఫైల్ అంటాం. కీ పేర్ ఫైల్ ఎంటైర్గా ఈ ఇన్వర్టెడ్ కామర్స్ మధ్యన ఏదైతే ఇస్తామో ఇది ఒకటి అన్నమాట, జేసన్ ఫైల్లో రాసే ప్రతిదీ. దీంతో పాటు నెక్స్ట్ సేమ్ ఇదే మనము ఇంకోటి రాసాం. అంటే ఏంటి అంటే ఇది వర్క్ అవుతుంది, కానీ నెక్స్ట్ కూడా మనకి యాక్సెస్ చేయాలి అని అంటే ఇక్కడ కంపల్సరీగా కామా మెన్షన్ చేయాలి. ఇవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను ఇప్పుడు దాకా చెప్పినవన్నీ కూడా మీరు మైండ్లో కంపల్సరీ పెట్టుకోవాలి. ఓకే, ఇది ఇక్కడ ఎలా ఉన్నది, ఇక్కడ అంటే ఇది ఏదైతే ఇక్కడ ఎలా ఉన్నదో దీని తర్వాత దీంట్లో ఉన్నదన్నీ కూడా ఓకే, ఇదంతా కూడా జేసన్ ఫైల్ చూసినట్టు మీకు ఐడియా కోసం. లిస్ట్లో ఉన్నదంతా కూడా ఇదంతా కూడా ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నవని లిస్ట్, ఇలా మధ్యలో ఉన్నదంటే కీ పేర్. నెక్స్ట్ ఇక్కడ కామన్ యాక్షన్ చేశారంటే నెక్స్ట్ ఇంకేదో ఇక్కడ రన్ అవుతుందని, అంటే మీకు ఎర్రర్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ ఎర్రర్స్ అన్నీ కూడా తెలియడం కోసం. ఇక్కడ 1 వచ్చిందంటే ఇక్కడ సంబంధించింది దీనికి సంబంధించింది అనేది. ఇలాంటివన్నీ కూడా జేసన్ ఫైల్ ఇలా ఉంటుందండి. మీకు అర్థమైంది కదా ఇప్పుడు జేసన్ ఫైల్ ఎలా ఉంటుందో. ఎనీ క్వశ్చన్స్? ఆల్రెడీ AWS ఉన్నప్పుడు నేను చెప్పాను, బట్ టెరాఫార్మ్ మ్యాండేటరీ కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డన్. నెక్స్ట్ ఇప్పుడు ప్రొవైడర్ ఉంది కదా, అసలు ప్రొవైడర్ ఎందుకు తీసుకుంటారు? yes ప్లీజ్ కిరణ్. సెషన్ రికార్డ్ చేస్తున్నారండి? yes it was recording. ఓకే, థ్యాంక్ యూ. ప్రొవైడర్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మనకి ఇక్కడ ప్రొవైడర్ ఉంది కదా, ఈ ప్రొవైడర్ ఎందుకు తీసుకుంటామంటే మనం దేంతో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఏ అకౌంట్తో ఇంటరాక్ట్ అవ్వడం కోసం ప్రొవైడర్ని డిఫాల్ట్గా నేమ్తో తీసుకుంటాం. ప్రొవైడర్ అంటే మీకు తెలుసు అంటే నార్మల్గా ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు, ఆ విధంగా ప్రొవైడర్ని తీసుకుంటాం. అంటే ఇక్కడ మనం AWS ఇస్తే AWS తాలూకా డీటెయిల్స్ మెన్షన్ చేస్తాం. అది ప్రొవైడర్ అనే దానిలో మనం ఏదైనా ప్రొవైడ్ చేయొచ్చా? దట్ మీన్స్
ఒకవేళ ఎజూర్ వాడితే ఎజూర్, అదే జీసీపీ చెప్తున్నా. వాడితే జీసీ. టెరాఫామ్ అదే మెయిన్ బెనిఫిట్. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఏడబ్ల్యూఎస్ తాలూకు డీటెయిల్స్ ఉంటాయి. ఎజ్యూర్ ఉంటే ఎజ్యూర్ తాలూకు డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ అన్ని కూడా డిప్లాయ్మెంట్ అన్ని కూడా ఎజ్యూర్ రిలేటెడ్ ఉంటాయి. గైస్ క్లియరా? మురళి గారు Yeah, follow yeah. అవుతారా? అంటే మీరే కదా డౌట్ అడిగారు, అందుకే నా చెప్తున్నాను. ఓకే. ఎజ్యూర్ కానీ మెన్షన్ చేస్తే ఎజ్యూర్ తాలూకు డీటెయిల్స్ అవ్వాలంటే ఏంటి అంటే ప్రొవైడర్ అంటే ఎజ్యూర్ తాలూకా అకౌంట్ ఐడీస్ అంటే మనం ఏం క్రియేట్ చేస్తే ఎజ్యూర్ తాలూకు దానివన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఇచ్చాం కూడా ఏడబ్ల్యూఎస్. ఇక్కడ నేను ఏడబ్ల్యూఎస్ ఎందుకు ఇచ్చానంటే మార్కెట్ షేర్ చాలా హెవీగా ఉంది, అందుకు. బట్ మోస్ట్ ప్రాబ్లీ ఏడబ్ల్యూఎస్ కూడా సెక్యూర్ యాజ్ కంపేర్ టు ఎజ్యూర్, అందుకు ఏడబ్ల్యూఎస్. ఎజ్యూర్లో ఎందుకు అంటే ప్రతిదీ కూడా అన్నీ ఉంటాయి. ఏడబ్ల్యూఎస్లో అరౌండ్ అన్నీ కూడా ఓన్గా క్రియేట్ చేయాలి, ప్రతిదీ కూడా ఈచ్ పిన్ టు పిన్ మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇక్కడ నేను ఇందాక ఇక్కడ చూపించాను కదా, ఇక్కడ ఇచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ ఉన్నాయో ఈ వేరియబుల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ సెషన్లో ఈ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తాం, అసలు వేరియబుల్స్ అంటే ఏంటి నేను క్లియర్ చెప్తాను. ఈ సెషన్లో నార్మల్గా నేను ఏదైతే మెన్షన్ చేస్తానో అది తీసుకొని సరిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి యాక్సెస్కి సీక్రెట్కి ఒక రీజియన్, అంటే ఏ రీజియన్లో మనకి కావాలి అని. మీరు ఇక్కడ యాక్సెస్కి అంటే యాక్సెస్కి వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ అయితే ఏడబ్ల్యూఎస్, ఎజ్యూర్ అయితే ఎజ్యూర్ అక్కడ తీసుకుంటాం మనం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే మన యాక్సెస్కి ఎలా వస్తుంది అంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి వచ్చి ఐఏఎం రోల్ ఉంటుందండి. ఇక్కడ ఐఏఎం రోల్స్కి వచ్చేసరికి ఒక యూజర్ని క్రియేట్ చేస్తాం. ఆ యాక్సెస్ కీస్ ఎలా ఉంటాయంటే స్క్రీన్ చూస్తున్నారు కదా, ఒక యూజర్కి వచ్చి ఇక్కడ ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. యూజర్ వచ్చేసరికి ఏదైనా ఇచ్చుకోవచ్చు, నేను నార్మల్గా ఇవి ఇస్తున్నాను అంతే, ఏదైనా మీరు ఇవ్వచ్చు. ఇక్కడ డెవాప్స్ బిఫోర్ అని ఇక్కడికి వచ్చేసరికి అటాచ్ టు పాలసీస్ అంటే ఆ యూజర్కి ఏం పాలసీస్ ఉండాలి, ఇట్స్ టేకింగ్ టైం. ఇదేంటి అంటే ఈసీ టు ఫుల్ యాక్సెస్ ఉండాలి అని. నెక్స్ట్ క్లిక్ చేసి క్రియేట్ యూజర్ అంటే ఒక యూజర్ క్రియేట్ అయిపోయాడు. ఈ యూజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఉంటాయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత క్రియేట్ యాక్సెస్ కీ కొట్టిన తర్వాత అదర్ అని క్లిక్ చేసి నెక్స్ట్ ఏ ట్యాగ్స్ ఇవ్వవసరం లేదు, క్రియేట్ యాక్సెస్ కీ. ఇక్కడ 2 క్రియేట్ అవుతుంది చూసారు కదా. కాపీ చేసుకొని ఏది ఇక్కడ మెన్షన్ చేయండి యాక్సెస్ కీ. నెక్స్ట్ సీక్రెట్ యాక్సెస్ కీ కూడా కాపీ చేసుకొని ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి US-East-1 మీరు ఇక్కడ ఏ రీజియన్ కావాలంటే ఆ రీజియన్ అవ్వచ్చు, ఈ రీజియన్ అయినా కాదు. ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఇది రన్ అవ్వాలి కదా, రన్ అవ్వడం కోసము మనకి ఏంటి అంటే బ్యాక్ఎండ్ .tf ఇది క్రియేట్ చేసే ముందు ఏంటి అంటే మనం ఇంకోటి తీసుకుందాం. అంటే మనకి ఒక స్టేట్ ఫైల్ కావాలి. అంటే స్టేట్ ఫైల్ అంటే ఇట్స్ లైక్ నథింగ్ బట్ స్టోరేజ్ టైప్ అనమాట. అంటే S3లో రిమోట్ స్టేట్ bucket.tf అని క్లిక్ చేసి మనము ఇక్కడికి వచ్చిన తర్వాత AWS S3 టెరాఫామ్ అని క్లిక్ చేస్తే బకెట్ ఉంటుంది. బకెట్లో ఇక్కడ ఎందుకుగా ఇలా కాపీ చేసుకొని పేస్ట్ చేసి ఇక్కడ వచ్చేసరికి DevOps B4 సేమ్ అదే నేను కాపీ చేసుకొని ఇక్కడ కూడా కంట్రోల్ సేమ్ బకెట్ నేమ్ కూడా అదే ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం, dev అనే ఎన్వైరన్మెంట్లో మనం క్రియేట్ చేస్తున్నాం సేమ్. ఇప్పుడు ఏదైతే ఉందో దీని కాపీ పాత్ తీసుకొని మన లోకల్ పవర్ షెల్. మెయిన్ థింగ్ ఏంటి అంటే పవర్ షెల్లో అంటే మన లోకల్ సిస్టమ్స్లో టెరాఫామ్ రన్ అవుతుంది. దానికి ఏంటి అంటే ఒక కమాండ్ ఉంది, ఏంటి అంటే షాకో ఇన్స్టాల్ టెరాఫామ్.
ఇది చేసిన తర్వాత అంటే నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. చేసిన తర్వాత మీరు టెరాఫామ్ వెర్షన్ క్లిక్ చేస్తే టెరాఫామ్ వెర్షన్ చూపిస్తుంది 1.95 అని. ఇచ్చిన తర్వాత అప్పుడు సిడి అని మెన్షన్ చేసి ఏదైతే కాపీ పాత్ ఉందో, కాపీ పాత్ అంటే మనం ఇచ్చిన రిమోట్ స్టేట్ బకెట్ ఉంది కదా, అది కాపీ చేసి ఇవ్వండి. ఇచ్చిందన్న సమ్ ఎక్స్ ఇలా ఎర్రర్ వస్తుంది, పక్కా వస్తుందండి. దానికి ఏంటి అంటే మీరు ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి అంటే ఆ ఫోల్డర్ యాక్సెస్ చేయడానికి సిఎల్ఎస్ ఇక్కడ వచ్చిన తర్వాత ఏదైతే మీరు ఇక్కడ ఉందో ఇక్కడికి వచ్చేసరికి టెరాఫామ్ ఇనిట్ అని ఇవ్వండి. అంటే ఈ ఫోల్డర్ ఏదైతే ఉందో అంటే మనం ఇక్కడ క్రియేట్ చేసిన ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్లో ఇవి ఉన్నాయి కదా, ఇది ఇనిషియల్ అంటే ఇక్కడ స్టేట్ ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది. టెరాఫామ్ ఇనిట్ క్లిక్ చేసిన తర్వాత ఇనిషియలైజేషన్ అయ్యి మనకి ఏంటి అంటే అప్పుడు ఆ ఫోల్డర్లో మనం యాక్సెస్ చేయడానికి డైరెక్ట్గా అంటే నెక్స్ట్ ఏం చేంజెస్ అయినా మోడిఫికేషన్స్ అయినా చేంజ్ చేసుకోవడానికి అవన్నీ కూడా క్రియేట్ అవుతాయి ఇందులో. ఇట్ విల్ టేక్ టైమ్. Guys, still have any questions in meanwhile? Yes, sir. Other persons, Murli garu, inkevaరైనా, Kiran, any questions still now? No. Okay. It's taking time. Sometime. క్వశ్చన్ అండి, మీరు చెప్పండి. మీరు రిసోర్స్ లోకి వెళ్ళి అది తీసుకున్నారు కదా, ఒకసారి మళ్ళీ ఎలా నావిగేట్ అయ్యారో చూపించరా AWS లో? ఇదేనంటున్నారు రిసోర్స్ AWS S3 బకెట్ జస్ట్ బేసిక్ మీకు తెలియడం కోసమనే. రిసోర్స్ అంటే AWS లో కాదు, నార్మల్ గా మనకి గూగుల్ సెర్చ్ చేస్తే AWS టెరాఫామ్ అని టెరాఫామ్ రిజిస్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా terraform.io అని వెబ్సైట్ తెలుసుకుంది మీకు. ఈ వెబ్సైట్ లో మనకి ఇదేనే కాదు చాలా ఉంటాయి. S3 బకెట్ ఉంది, లేదు ఇంకేం కావాలంటే మనకి ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ నెక్స్ట్ చెప్తాను. ఇవన్నీ కూడా మీకు ఈ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఈ దీంట్లోని సపోజ్ S3 ఉంది కదా, S3 కాదు IAM తీసుకుందాం. టెరాఫామ్ హ్యాషిగ్రాఫ్ లో IAM అది ఎగ్జిస్టింగ్ బకెట్ అండి. ఇవి డిఫాల్ట్ బకెట్స్. డిఫాల్ట్ బకెట్స్ ఇవి. డిఫాల్ట్ బకెట్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ పాలసీ మెన్షన్ చేశారు కదా, మనకు నచ్చిన పాలసీ నేమ్ ఇచ్చుకుంటాం. ఇక్కడ నేమ్ కూడా ఉంది కదా, నేమ్ డిఫరెంట్ అంటే మనకి డిఫాల్ట్ ఇలా అంటే ఆల్రెడీ ప్రిపేర్గా ఉన్న ఈ JSON ఫైల్ని మనం మోడిఫికేషన్స్ చేసుకుంటాం. ఓకే, మీకు క్లియర్ కదా? ఎనీ క్వశ్చన్స్? ఇది ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ మాట. మనకు కావాలంటే ఇక్కడ S3 బకెట్ ఉంది కదా, S3 బకెటే కాదు IAM కానీ డిఫరెంట్ మార్చుకోవచ్చు అవన్నీ కూడా. ఓకే, ఇప్పుడు చూడండి, నాకు తెలిసి మీ అందరికి కనిపిస్తుందని అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ చిన్న అక్షరాలు ఉంటాయి, కొంచెం మీరు అంటే హెడ్ దగ్గర పెడితే కనిపిస్తుంది. ఇప్పుడు అయ్యింది కదా CLS అని ఇచ్చి, ఇప్పుడు దీన్ని అంటే ఇప్పుడు ఏం చేసామంటే ఇప్పుడు దాకా మనము ఒక టెరాఫామ్ అంటే ఇనిట్ అని ఇవ్వడం వల్ల డైరెక్టరీ ఏదైతే ఉందో ఆ ఫోల్డరు అది వచ్చేసరికి మనకి .git ignore క్రియేట్ తెలుసు కదా మీకు. గిట్ అంటే కొంతమంది తెలుసు, నాకు తెలిసి .git ignore అని ఉంటుంది. ఇగ్నోర్ ఫోల్డర్ ఎలా క్రియేట్ అవుతుందో అలాగే టెరాఫామ్ కూడా ఫోల్డర్ క్రియేట్ అవుతుంది బ్యాక్ ఎండ్లోని. ఇప్పుడు వచ్చేసరికి సేమ్ కమాండ్, బట్ ఏంటి అంటే ఫార్మాట్ కోలన్ వేర్ ఇట్ వాస్ టెరాఫామ్ వాలిడేట్ ఇచ్చిన తర్వాత ప్రొవైడర్ మనం ఏదైతే ఇచ్చామో ఆ ప్రొవైడరు అది ఫార్మాట్ కరెక్ట్గా ఉందా లేదా, వాలిడేట్ కూడా అవుతుందా లేదా. వాలిడేట్ కరెక్ట్గా ఉంటే అంటే మనం ఏదైతే ఇచ్చామో IAM యూజరు ఇక్కడ ఈ యూజర్ ఏదైతే ఇచ్చామో అది కరెక్ట్గానే దీనికి యాక్సెస్ అవుతుందా లేదా అని, అంటే ఈ అకౌంట్కి అని ఇస్తాం. అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కమాండ్ ఏదైతే మనం ఇక్కడ ఇచ్చామో టెరాఫామ్ అప్లై ఇచ్చిన తర్వాత క్లిక్ చేయాలి. టెరాఫామ్ అప్లైని కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఏంటి అంటే ఇది ఇక్కడికి వచ్చేసరికి మనం ఇక్కడ స్టేట్ బకెట్ ఒకటి క్రియేట్ అవుతుంది, స్టేట్ ఫైల్ అది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఇక్కడ S3 బకెట్ ఉంది కదా, S3 బకెట్లో అంటే ఏది ప్రొవైడర్ అంటే ఈ అకౌంట్ యాక్సెస్కి, ఈ యాక్సెస్ కీస్ అంటే దీనికి కమ్యూనికేట్ చేస్తుంది. యాక్సెస్ కీస్ కమ్యూనికేట్ చేసి సీక్రెట్కి కూడా ఈ రీజియన్ US East -1 అనే రీజియన్లోకి ఏం క్రియేట్ అవ్వాలి, S3 బకెట్ అనే అంటే S3 అనే ఒక సర్వీస్ రిసోర్స్లో DevOps V4 అనే దాంట్లో ఇది క్రియేట్ అవ్వాలి.
ఇక్కడికి వచ్చేసరికి ఎంటర్ వాల్యూ అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత S3 బకెట్ క్రియేట్ అంటే అక్కడ క్రియేట్ అవ్వాలి. బట్ మనకు ఒక ఎర్రర్ వచ్చింది. ఏంటి ఆ ఎర్రర్ అంటే క్రియేటింగ్ S3 బకెట్ రెస్పాన్స్ ఎర్రర్ స్టేటస్ కోడ్ 404. ఇక్కడికి వస్తే బికాస్ నో ఐడెంటిటీ బేస్డ్ పాలసీస్ S3 క్రియేట్ బకెట్ యాక్షన్స్ డినైడ్. అంటే ఏంటి అంటే ఐఎం పాలసీలో ఇక్కడ ఐఎం ఉంది కదా, అంటే మనకు యూజర్ని క్రియేట్ చేసాం కదండి. ఈ యూజర్కి ఏంటి అంటే వీడికి S3 పర్మిషన్స్ లేవు. వీడికి ఉన్న పర్మిషన్స్ అలా EC2 యాక్సెస్ మాత్రమే. మీరు ఇక్కడికి వచ్చి S3 చూస్తుంటే స్క్రీన్ మీద 0 ఎంటీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చి యాడ్ పర్మిషన్స్ అని క్లిక్ చేసి అటాచ్ టు పాలసీస్ ఏది ఎగ్జిస్టింగ్ ఉన్న యూజర్కి S3 ఫుల్ యాక్సెస్ అని క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసి యాడ్ పర్మిషన్స్ ఇస్తాం. యాడ్ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత క్రాస్ చెకింగ్ కోసం నిజంగా పర్మిషన్ యాడ్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. 2 యాడ్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రన్ చేద్దాం సేమ్ కమాండ్. ఈసారి ఏంటి అంటే ఆటో అప్రూవ్ ఇస్తాను. అంటే APPROV అంటే ఇదేంటి అంటే ఇందాక ఎస్ ఆప్షన్ అడిగింది కదా, ఇప్పుడు ఆ ఆప్షన్ అడగదు. డైరెక్ట్గా S3 యాక్సెస్ తీసుకొని వెదర్ ఇట్ ఈస్ వర్క్ ఆర్ నాట్ అండ్ ఇట్ విల్ క్లియర్లీ డిప్లాయ్. చూస్తున్నారు కదండి స్క్రీన్ మీద DevOps B4 అనే ఒక అంటే మనం క్రియేట్ చేసిన బకెట్ నేమ్ క్రియేట్ అవుతుంది. క్రియేషన్ కంప్లీటెడ్ ఆఫ్టర్ 5 seconds ఐడియా అంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ రిసోర్స్ 1. ఇక్కడ చూసారు కదా గ్రీన్ కలర్ 1 యాడెడ్. ఇక్కడ చూస్తే ఏది S3 రీఫ్రెష్ చేస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఇక్కడ బకెట్ క్రియేట్ అయింది. ఈ బకెట్లోకి వచ్చిన తర్వాత ఓకే మనకు ఏం మూవ్ చేయలేదు. బట్ ఇక్కడ ఏంటి అంటే చెప్తాను నన్ను. ఓకే బకెట్ అవుట్ మనకి ఇందాక ఎంటీగా ఉంది, ఇప్పుడు బకెట్ క్రియేట్ అయ్యింది. బకెట్లోకి ఎలా మూవ్ చేయాలని చెప్తాను అవన్నీ కూడా. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఇట్ వాస్ ఇక్కడ చూసారు కదా టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ ఒకటి క్రియేట్ అయింది. క్రియేట్ అయిన స్టేట్ ఫైల్లో సీరియల్ నెంబర్ 3 ఉంది. మీరు చూస్తున్నారని అనుకుంటాను. సీరియల్ నెంబర్ ఒక నిమిషం అండి. టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ ఆల్రెడీ క్రియేట్ అయిందా, ఇప్పుడు క్రియేట్ అయిందా? జస్ట్ ఇప్పుడే క్రియేట్ అయింది. ఇప్పుడే అంటే మనం ఏదైతే డిప్లాయ్ చేసామో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ డిప్లాయ్మెంట్ ఉంది కదా, ఫస్ట్ డిప్లాయ్మెంట్ ఏదైతే చేసామో ఆ ఫస్ట్ డిప్లాయ్మెంట్లో స్టేట్ ఫైల్ క్రియేట్ అయింది. అంటే స్టార్టింగ్లో క్రియేట్ అవ్వాల. అంటే మనం S3 బకెట్ ఇక్కడ S3 బకెట్ ఏదైతే యాక్సెస్ ఇచ్చామో ఆ S3 బకెట్ యాక్సెస్కి చూసారు కదా మేనేజ్డ్ S3 బకెట్ ఇప్పుడు క్రియేట్ అయింది. ఇది ఏంటి అంటే బ్యాకప్ ఫైల్. ఇక్కడ టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ ఏదైతే ఉందో ఈ స్టేట్ ఫైల్ అంతా కూడా ఇప్పుడు మన కరెక్ట్ డిప్లాయ్మెంట్ సీరియల్ 3. కానీ బ్యాకప్ ఫైల్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం కొత్త డిప్లాయ్మెంట్ ఏదైనా డిప్లాయ్ చేసాం అనుకోండి ఇది డిలీట్ అయిపోతుంది. అంటే మనం ఏదైనా డిప్లాయ్మెంట్స్ చేసామనుకోండి ఆటోమేటిక్గా ఈ స్టేట్ ఫైల్ అంటే ఈ బ్యాకప్ ఫైల్ డిలీట్ అయిపోయి ఇది బ్యాకప్ కింద మారిపోతుంది. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? ఓకే బ్యాకప్ ఫైల్ ఏదైతే ఉందో ఇది బ్యాకప్ ఫైల్ కింద మారిపోయి ఇది ఉన్న ఫైల్ డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటి అంటే మనకి మీకు చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఏంటి అంటే VPCs క్రియేట్ చేస్తాను. నెట్ కదా network.tf ఇచ్చిన తర్వాత మీరు VPC ఆల్రెడీ సెషన్ ఇస్తారండి? లేదు ఇదే ఇస్తున్నా. కాదు మాన్యువల్ గా. నేనేమి ఇవ్వలే, ఇక్కడ స్క్రిప్ట్ రాసే స్క్రిప్ట్ డిప్లాయ్ చేస్తున్నా అంటున్నాను. అంటే మీకు ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఆటోమేషన్ మీరు చేస్తున్నారు. ఆటోమేషన్ కాకుండా మాన్యువల్ గా మీరు ఆల్రెడీ VPC క్రియేషన్ చేశారా అని అడుగుతున్నాను. చేయలేదు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అదే స్క్రీన్ మీద చూస్తున్నాను. VPC చూస్తున్నారు కదా ఇక్కడ VPC 0. నేను అనేది అది కాదండి. ట్రైనింగ్ పర్పస్ లోని జయదీప్ వాళ్ళకి ప్రీవియస్ క్యాండిడేట్స్ కి AWS సెషన్స్ ఇచ్చేటప్పుడు VPC క్రియేషన్ చేసి చూపించారా అని అడుగుతున్నాను. చేసి చూపించాను జయదీప్. సో ఇప్పుడు అది మాన్యువల్, నౌ యు ఆర్ గోయింగ్ టు డు ఆటోమేషన్. అది ఏంటి అంటే మాన్యువల్ లోనే క్రియేషన్ అన్ని కూడా నేను డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేశాను.
అంటే డ్రైవ్ ఉంది. ఆ డ్రైవ్‌లో యాక్సెస్ చేస్తే మీకు క్లియర్‌గా డాక్యుమెంట్లు వీపీసీని ఎలా క్రియేట్ చేశాను, ప్రైవేట్ ఐపీస్ ఎలా తీసుకుంటాము, దాని రేంజ్ ఎంత, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అంటే ఏంటి, ఐపీ అవన్నీ కూడా నేను మెన్షన్ చేశాను. ప్రీవియస్‌గా ఈవెన్ ఏడబ్ల్యూఎస్ చెప్పినప్పుడు క్రియేట్ చేసాం మీరు చెప్పినట్టుగా. ఇప్పుడేంటి అంటే ఎంటైర్ ఆటోమేషన్ ఇక్కడికొచ్చి ఏమి క్రియేట్ చేయకుండా డైరెక్ట్‌గా మనం ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చే రిసోర్స్ అది కూడా ఎంటైర్ అది క్రియేట్ చేస్తుందన్నమాట. ఏమైనా క్వశ్చన్స్ ఇక్కడికి వచ్చేసరికి చూసారు కదా ఇక్కడ వీపీసీ ఇవన్నీ కూడా రిసోర్స్ ఏడబ్ల్యూఎస్ డిఫాల్ట్ అని అంటే ఏంటి అంటే డిఫాల్ట్ ఆ రీజియన్ ఏదైతే ఉందో ఆ డిఫాల్ట్కి తీసుకోవాలి పర్టికులర్ నేమ్. బట్ ఇక్కడ ఏంటంటే వీపీసీ సిఆర్ వ్యార్ ఎన్వైర్న్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇక్కడ ఓనర్ వచ్చేసరికి మనకి శివ. ఇక్కడ వీపీసీ సిఆర్ ఉంది కదా, ఇదంతా తీసుకోండి ఇలా. మనము ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. డిక్లేర్ చేసి వీపీసీ అండర్స్కోర్ నేమ్ ఈక్వల్ టు సెషన్ అయిపోతుంది సార్. 10 minutes అయిపోతుందా? ఓకే గైస్ 5 minutes ముందు ఒకసారి రిమైండ్ చేయండి. ఇంకొక లింక్ పాస్ చేస్తాను మీకు. ఏవైతే ఇక్కడ డిఫాల్ట్గా ఇవి ఉన్నాయో ఇవి ఇలా ఇవ్వాల్సిన పని లేదు. అంటే ఎలా అంటే var dot vpc underscore name ఇస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే. ఈక్వల్ టు అంటే మెయిన్ ఏంటి అంటే మనం ఆ వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి అక్కడ. ఓకే ఇక్కడ విపిసి నేమ్ తీసుకోలేదు, విపిసి నేమ్ కాదు, విపిసిసిఏఆర్.
ఓకే. ఓహో! నెక్స్ట్. terraform dot tf vars. CIDR. మీకు ఈ కీ పేరు ఏంది అర్థమవుతుంది అనుకుంటున్నాను. 10.29.4.0/16. ఈ 16 అంటే ఇక్కడ 8 బిట్స్ ఇవి జీరోస్ కాబట్టి బిట్స్ లేవు ఇక్కడ, అందుకే ఇక్కడ 16 తీసుకున్నాం. మేబీ 16 అంటే 25,000 ఐపీసీ వస్తాయి. ఇంకా ఎన్ని మినిట్స్ ఉందండి మనకి? 4 minutes. ఓకే. ఎందుకు సడన్గా అయిపోతుంది? యాక్చువల్గా ఈ ఇన్వర్టెడ్ కామర్స్ అనేది ఓల్డ్ ఫార్మేట్. VPC -IGW ఓకే. ఓకే సార్, అలా ఎలా రాస్తున్నారు? అంటే మనకి కమాండ్ అంటే షార్ట్ కట్స్ ఉన్నాయి. ఓకే. షార్ట్ కట్స్ అంటే మీకు అలా ఇలా లైన్ వచ్చింది కదా, ఈ లైన్ ఇలా రావడానికి ఏంటి అంటే కంట్రోల్ ఆల్ట్ అని క్లిక్ చేస్తే మనకి సెలెక్ట్ అవుతుంది. ఆ సెలెక్ట్ అయిన తర్వాత ఎలా కావాలంటే అలాగా మనం మార్చుకోవచ్చు. అవి ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ వేరియబుల్స్లో network.tf ప్రొవైడ్లో ఇక్కడ నేమ్స్ ఇచ్చాను కదా, సమ్ అదర్ పర్సన్ జాయిన్. ఓకే. ఏంటి అంటే ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే ఉంది కదా, ఇంటర్నెట్ గేట్వే దీనికి నార్మల్ నేమ్ ఇచ్చానండి. ఇక్కడ VPC CIDR ఉంది కదా, ఇది అలా ఇచ్చుకున్నాం, ఏం ప్రాబ్లం కాదు. ఒకప్పుడు ఏంటి అంటే పాతప్పుడు అలాగా పోర్ట్రేట్స్ ఇచ్చేవారు, ఇప్పుడు అలా ఇవ్వాల్సిన పని లేదు. డైరెక్ట్గా VPC CIDR var.vpc
నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఇంటర్నెట్ గేట్వేకి మనం సింక్ చేయాలి, అందుకు ఇది సపరేట్గా ఉంచాం. దాన్ని ఏం చేసామంటే ఇక్కడ వేరియబుల్ డాట్ టీఎఫ్లో ఎనేబుల్ చేసాం. చేసిన తర్వాత ప్రస్తుతానికి మనకి ఈ రెండే అవసరం, ఈ నేము సిఐడిఆర్ఏ. ఇవి ఏం చేస్తానంటే ఆల్ట్ క్లిక్ చేసి దీన్ని మౌంట్ అంటే అన్మౌంట్ అంటే ఏంటంటే దీన్ని కమెంట్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఇవి అంటే ఇవి యాక్సెస్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ ఇందులో ఏంటి అంటే విపిసి నేమ్ వచ్చేసరికి డెవాప్స్ B4 టెరాఫామ్ అని మెన్షన్ చేశాను. విపిసి సిఐడి రేంజ్ ఎంత ఉందనంటే 10.29 నుంచి 16. ఇది ఇప్పుడు ఏదైతే మనం క్రియేట్ చేసామో ఈ క్రియేట్ చేసిన దానికి CLS అండ్ సేమ్ కమాండ్ టెరాఫామ్ ఫార్మేట్ అండ్ టెరాఫామ్ వ్యాలిడేట్. అంటే ఏంటి అంటే ఇప్పుడు నెట్వర్క్ డాట్ టీఎఫ్ వేరియబుల్ డాట్ టీఎఫ్ ఈ రెండు కూడా చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని అప్పుడు మనకు సక్సెస్ వస్తుంది. ఆ తర్వాత స్క్రీన్ మీద మీరు చూస్తే ఇక్కడ విపిసిలో 0 ఇందా మనం చూసాం కదా, విపిసిలో ఏమీ లేవు, అన్నీ చూస్తున్నారు కదా 0. సబ్నెట్స్ నుంచి ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను, రౌట్ టేబుల్ అన్నీ కూడా. విపిసి వచ్చేసరికి ఇక్కడ 0 ఉంది కదా, 0 తప్ప మరి ఇంకేం లేదు. ఇప్పుడు చూడండి, టెరాఫామ్ అప్లై కొడతాను. టెరాఫామ్ అప్లై ఆటో అప్రూవ్ అంటే ఇప్పుడు ఇవి క్రియేట్ చేస్తాం. ఏది 1 by 1 అన్ని క్రియేట్ చేసుకుని వస్తాం. అంటే ఏంటి మనకి ఇక్కడ బాటంలో అంటే ఏంటి ఇక్కడ S3 బకెట్ ఉంది కదా, ఫస్ట్ S3 బకెట్ చెక్ చేసుకొని ఆ తర్వాత అంటే ఇక్కడ మన బ్యాక్ ఎండ్లో ఏమి ఇవ్వలేదు కాబట్టి బ్యాక్ ఎండ్ చెక్ చేయాలి. మిగతా అంటే నెట్వర్క్ ప్రొవైడర్స్ ఫస్ట్ ప్రొవైడర్స్కి వచ్చి దీన్ని యాక్సెస్ చేసుకుంటాం. ఆ తర్వాత నెట్వర్క్లోకి వచ్చి నెట్వర్క్లో ఏముంది AWS VPC అంటే VPC దాంట్లో డిఫాల్ట్ దాంట్లో ఏంటి అంటే ఇక్కడ డిఫాల్ట్ ఇక్కడ మనం ఏది ఇచ్చాం ఏది వేరియబుల్స్ కాదు వేర్ఫాల్లో ఈ నేమ్ VPC నేమ్ వచ్చేసరికి ఇది తీసుకొని సిఐడి అంటే క్లాస్లెస్ సెంటర్ డొమైన్ రూటింగ్లో ఈ ఐపీ అడ్రస్ అంటే ఏదైతే ఉందో 10.29.0.0.16 ఉందో ఇది క్రియేట్ చేస్తుంది VPC. ఇది క్రియేట్ చేసి ఇక్కడికి వచ్చేసరికి దానికి క్రియేట్ చేసిన దానికి ఇంటర్నెట్ గేట్వేని అటాచ్ చేస్తుంది. మీరు స్క్రీన్ మీద చూస్తే సేమ్ అదే ఇప్పుడు చూసారు కదా, ట్యాగ్స్ ఏంటి డెవాప్స్ B4 టెరాఫామ్ అనేది క్రియేట్ చేసింది. అప్లై కంప్లీట్ రిసోర్సెస్ టు యాడెడ్ 0 చేంజెడ్ 0 డిస్ట్రాయిడ్ అంటే తీసేయడం అండి. ఇది మాకు కొత్త చేంజెస్ ఏం చేయాల, 2 మాత్రం యాడ్ చేసాం. ఏంటి ఇంటర్నెట్ గేట్వే ఒకటి, VPC ఒకటి. మీరు స్క్రీన్ మీద చూస్తే ఇక్కడ అంటే 0 కదా, రీఫ్రెష్ చేస్తాం చూడండి. ఓకే, ఇది ముంబై రీజియన్ అందుకే కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూస్తున్నారు కదా డెవాప్స్ B4 మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమే B4 టెరాఫాము ఎంత IP 10.29.0.16 ఇది ఇచ్చాం. బట్ సబ్నెట్స్ వచ్చేసరికి 0, సబ్నెట్స్ ఏం లేవు. ఇప్పుడు మనం సబ్నెట్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. సబ్నెట్స్ ప్రొవైడ్ చేయాలంటే బాటంకి వచ్చేసరికి సబ్నెట్స్ ఉంటాయి. network.tf ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి సబ్నెట్స్ ఇచ్చినప్పుడు వేరియబుల్స్ ప్రతిసారి కూడా సబ్నెట్కి సపరేట్గా ఇస్తుంటే మనకి ఇబ్బంది అవుతుంది. దీన్ని ఏం చేస్తామంటే సబ్నెట్స్కి మనం ఒకటే ఇచ్చేస్తామాట. దీని సబ్నెట్ ఉంది కదా, ట్యాగ్ నేమ్ పబ్లిక్ -subnet 1. సబ్నెట్ అంటే ఏంటండి? సబ్నెట్ ఈజ్ నథింగ్ బట్ మనకి అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సిఐడి రేంజ్ అన్నమాట. అంటే దాంట్లో మనకి ఐపీస్ తీసుకున్నాం కదా, జోన్స్ అన్నమాట. మీకు ఇంకా క్లియర్ చెప్పాలంటే ఆ జోన్లో
ఐపీ అడ్రసెస్ మాట. అంటే 10.29. మనం ఇక్కడ క్రియేట్ చేసాం కదా, ఏది సిఏడిఆర్ రేంజ్, ఈ రేంజ్ ఉంది కదా 10.29.0.0/16 అని. సబ్నెట్కి వచ్చేసరికి 10.29.1.0.24 ఇస్తాం. అంటే ఈ 1 అని ఏదైతే ఉందో దానికి /32 అంటే 254 ఐపీస్, అంటే 254 సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఒక్కొక్క జోన్లో, ఒక్కొక్క ఐపీ అడ్రస్కి. అర్థమైందా మీకు? హలో కిరణ్ గారు. లేదండి. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఒక్కళ్ళు చెప్తాం, 10.29.0.0/16 ఉంది కదా, దీనికి వచ్చేసరికి 25,000 ఐపీస్ వస్తాయి. సబ్నెట్ అంటే దీని మాస్క్ అనమాట. ఇది వచ్చేసరికి బీపీసీ. దీని సబ్నెట్ మాస్క్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ 16 ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ 8 బిట్స్, ఇక్కడ 8 బిట్స్ ఉంటాయి. అందుకే ఏడబ్ల్యూఎస్ జాయిన్ అయితే మీకు ఇవన్నీ అర్థం అవుతాయి. ఏడబ్ల్యూఎస్ అంటే ఏడబ్ల్యూఎస్ కాదు, 8 బిట్స్ ఇచ్చేవాళ్ళే 16 అంటే 25,000. సేమ్ సబ్నెట్ ఎలా ఉంటుందంటే 10.29.1.0/24. ఇట్స్ నియర్లీ 256. దీని ఫార్ములా ఏంటి అంటే 2 to the power of n, 2 to the power of n minus 2 అంటే నియర్లీ ఈజ్ ఈక్వల్స్ టు 254 ఐపీస్ వస్తాయి. ఈ 254 ఐపీస్ అంటే ఒక్కొక్క సర్వర్లో అంటే 10.1.0. ఉంది కదా, అలాగే దీని రేంజ్ ఎంత ఉంటుందంటే 10.29.1.100 to 254. ఇది అండి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇన్ని సర్వర్స్ ఒక రీజియన్. సపోజ్ ఈ రీజియన్కి ఏంటి అంటే US-East 1A. ఇందులో వచ్చేసరికి 1Aలో డిప్లాయ్ చేసిన తర్వాత దీంట్లో దీని రేంజ్ ఎంత అంటే 10.29.100 అంటే ఇక్కడ 0 ప్లేస్లో 100 తీసుకుంటున్నది. 100 నుంచి 254 వరకు కూడా అంటే 254 సర్వర్లు క్రియేట్ చేసుకోవచ్చు. ఏది ఒక జోన్లో. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఇంకేమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ సేమ్ 65,000 అర్థం కాలేదు. నేను రఫ్లీ చెప్పానండి. అది ఎన్ని వస్తాయి మనకి రఫ్లీ చెప్పాను 25,000 నేను. ఇంతే నేను చెప్పట్లేదు. దాని రేంజ్ ఏంటి అంటే నార్మల్గా ఇన్ని వస్తాయి రఫ్లీ అని, అంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. మీరు చెప్పింది కరెక్టే 65,000 అది. బట్ ఏంటి అంటే అన్ని రావచ్చు అని. బట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే సబ్నెట్ అంటే ఏంటి అని. అంటే కాన్సెప్ట్ని కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు వీటి మీద ఉండవు. సబ్నెట్ మాస్క్ ఏది అంటే దీని రేంజ్ ఇవ్వండి కిరణ్ గారు. సపోజ్ ఇప్పుడు యూఎస్ ఈస్ట్లో ఉంటుంది కదా, నెక్స్ట్ ఏంటి అంటే 10.29 ఉంది కదా, 2 ఇచ్చి ఇక్కడ 1B అని ఇచ్చాను అనుకో, 1B ఇచ్చామనుకోండి, ఇక్కడ కూడా చెప్పండి కిరణ్ గారు. మళ్ళీ ఒక 5 minutes బ్యాక్ వస్తాను. ఓకే. అలా ఇస్తామండి. 1A 1B 1C ఇప్పుడు ఉంది కదా ఇక్కడ, ఇది పబ్లిక్ సబ్నెట్ 3 అని. దీన్ని ఏంటంటే వేరియబుల్స్లో ఇప్పుడు డిక్లేర్ చేయాలి మనం. కూల్. ఇది కదా. పబ్లిక్ సబ్నెట్ 1, పబ్లిక్ సబ్నెట్ 2, పబ్లిక్ సబ్నెట్ 3. ఓకే, కాపీ Terraform web files,
ఇచ్చిన దానికి ఏంటి అంటే ఈక్వల్ టు దాని రేంజ్ ఇవ్వాలి. ఏంటి అంటే 10.29.1.0/24. ఏదో మిస్ చేస్తాం. స్పెషల్ క్యారెక్టర్స్ రిమూవ్ చేయడానికి కూడా ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయండి? స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు మీరు టెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారిగా స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని పోతున్నాయి, కాపీ చేసి పేస్ట్ చేస్తున్నారా? ఇవే అంటున్నారా? జస్ట్ ఓకే. కాపీ పేస్ట్ చేస్తాను, ఇంకేం చేయలేదు. ఓకే. మీరు కొత్త స్టార్ట్ రేట్లు పెడుతున్నారేమో అని. అంటే డాక్యుమెంట్ ఉంది విఎస్ స్టూడియో గురించి. ఆ డాక్యుమెంట్లో ఉంటాను క్లియర్గా మెన్షన్ చేసి. బట్ ఓకే. వాటెవర్ టీఎఫ్ ఎక్కడో ఏదో మిస్ చేసాం. వేరియబుల్స్లో డిక్లేర్ చేసాం కదా. వేరియబుల్స్లో పబ్లిక్ సబ్నెట్ 1, పబ్లిక్ సబ్నెట్ 1, పబ్లిక్ సబ్నెట్ 2, పబ్లిక్ సబ్నెట్ 3. అవును, పబ్లిక్ సబ్నెట్ 1 సిఎల్ఏలో డిక్లేర్. సేమ్ డిక్లేర్ చేసాం కదా. ఇక్కడే డిక్లేర్ చేయలేదంటుంది. డబుల్ కోట్స్ లో అవ్వాలండి. కాదు, పబ్లిక్ నేమే తీసుకుంటుంది అది. అంటే మనం డిక్లేర్ చేయాలి. వేరియబుల్ డిక్లేర్ చేస్తేనే అవుతుంది. బట్ డిక్లేర్ చేసాము అని తీసుకోవటంలా. వేరియబుల్స్ డిక్లేర్ చేసాం సేమ్ ఐపీ రేంజ్ అవిని. బట్ వై డబుల్ కోట్స్ అన్ని మెన్షన్ చేసామని క్లియర్గానే.
అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. మేబీ ఎక్కడో మిస్టేక్ చేసి ఉంటాను. వేరియబుల్స్ పబ్లిక్ సబ్నెట్ 1 2 3 ఇవి ఓకే. అయితే సబ్నెట్ 1 సిఎల్ రేంజ్ ఓకే. ఇక్కడ డిక్లేర్ చేద్దాం పోనీ. ఏమైంది? హలో గైస్, స్క్రీన్ చూస్తున్నారు కదా? కిరణ్ గారు ఇందాక అడిగారు కదా ఏంటి అంటే, కిరణ్ గారు కాల్లో ఉన్నారా? అవునండి. ఏంటి అంటే మనకి ఈ ఇచ్చిన తర్వాత సిఐఆర్డిఆర్ అనే మెన్షన్ చేయలేదు. అంటే మనం ఇక్కడ వేరియబుల్ డిక్లేర్స్లో మనం డిక్లేర్ చేస్తాం. అంటే ఇక్కడ మనం ఏదైతే ఇస్తామో ఇచ్చిన తర్వాత ఆ వేరియబుల్స్లో డిక్లేర్ చేయాలి. నార్మల్గా పబ్లిక్ సబ్నెట్ 1 వరకు ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఈ ఐపీ అడ్రస్ ఇచ్చినా తీసుకోవాలి. బట్ ఏంటి అంటే ఇక్కడ వేరియబుల్స్లో వచ్చేసరికి సిఏడిఆర్ అంటే క్లాస్లెస్ ఇంటర్ రూటింగ్ ఏదైతే ఉందో ఆ రూటింగ్ని ఎనేబుల్ చేయాలి. వేరియబుల్స్ డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇక్కడ టీఎఫ్ వార్స్లో కూడా మెన్షన్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఎర్రర్స్ పోతాయి. ఇప్పుడు క్లియర్ కదా? ఎనీ డౌట్ ఇక్కడ? ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు ఎర్రర్ ట్రిగ్గర్ అయిందో ఎర్రర్ ట్రిగ్గర్ పోతుంది చూడండి. టెరాఫామ్ ఎప్పుడు కూడా చేసేటప్పుడు కంపల్సరీగా టెరాఫామ్ ఫార్మేట్ టెరాఫామ్ వ్యాలిడిటీ కంపల్సరీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకోకుండా అది రన్ చేస్తే మీకు ఎర్రర్స్ ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ మోర్ ఆర్ దేర్. ఎంటర్ వాల్యూ మెన్షన్ చేసాం కదా. ఎందుకు తీసుకోలేదు? ఎస్ అని పడింది. సబ్నెట్ అలియాస్ నేమ్స్ ఏమైనా ఇవ్వాలా? అవసరం లేదండి, అవన్నీ కరెక్ట్గా ఇచ్చాం మనం. పబ్లిక్ సబ్నెట్ సిఐడిఆర్ దీని రేంజ్ ఇదే ఉండాలి. ఈ రేంజ్ ఎలా ఇవ్వాలి? 10.1 1.0 దీంట్లో ఇది అన్నీ ఓకే కరెక్ట్గా ఉన్నాయి. లాస్ట్లో తేవడం మర్చిపోయామండి. పబ్లిక్ సబ్నెట్ పబ్లిక్ సబ్నెట్ 1 పబ్లిక్ సబ్నెట్ 2 పబ్లిక్ సబ్నెట్ 3 అయినా వర్క్ అవుతుంది. ఎర్రర్స్ ట్రిగ్గర్ అవ్వడం మనకి ఎక్కడే కనిపించేస్తాయి ఎర్రర్స్ ఏంటి అనేది. సమ్ అదర్ పర్సన్ జాయిన్ అయ్యారు. ఎర్రర్స్ ట్రిగ్గర్ అవుతాయి బట్ అవ్వాలి. వై టెరాఫామ్ అప్లై --- నాట్ అప్రూవ్. ఇక్కడ అడగదు బట్ ఎందుకు అడిగింది?
యాక్చువల్గా అడగకూడదు, డైరెక్ట్ క్రియేట్ అయిపోవాలి. బట్ అడిగింది, బట్ ఇట్స్ ఓకే. వార్నింగ్ మెసేజ్లు ఏవైతే వచ్చాయో లైట్ తీసుకోండి, ప్రాబ్లం కాదు వార్నింగ్ మెసేజ్లు. బట్ వార్నింగ్ కాకుండా వేరే మెసేజ్లు వస్తాయి, మనకి ఎర్రర్స్ వస్తాయి. వార్నింగ్ మెసేజ్ ఈజ్ నథింగ్ బట్ అంటే మనం ఎక్కడో డిక్లేర్ చేయలేదని చెప్పి అది మెన్షన్ చేసింది, బట్ డిక్లేర్ చేసాం అన్నీ మనం. చూసారా, ద రూట్ మాడ్యూల్ డస్ నాట్ డిక్లేర్ అ వాల్యూ నేమ్ పబ్లిక్ సబ్నెట్ -3 అండ్ బట్ ద వాల్యూ వాస్ ఫౌండ్ ఇన్ ద ఫైల్ టెరామో. అంటే ఈ పబ్లిక్ సబ్నెట్ -3 ఏదైతే ఉందో మనం డిక్లేర్ చేసింది అందులో కనిపించలేదు. ఇఫ్ యూ మీన్ టు యూజ్ దిస్ వాల్యూ యాడ్, అంటే ఇదే కావాలి అంటే మాత్రం వేరియబుల్స్లో డిక్లేర్ చేయండి. అంటే మనకి ఇచ్చిన ఈ పబ్లిక్ సబ్నెట్ ఏదైతే ఉందో ఇదే డిక్లేర్ చేయమని చెప్పి అన్నది అది. బట్ ఇట్స్ ఓకేనే. మనకి ఏంటి అంటే ఇప్పుడు విపిసి ఇది ఉంది కదా మనం క్రియేట్ చేసింది, సబ్నెట్స్కి వస్తే విపిసి ఉంటాయి చూడండి, చూస్తున్నారు కదా. డెవాల్స్ B4 ఇందాక విపిస్ అండ్ సబ్నెట్స్ లేవు, ఇప్పుడు సబ్నెట్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మాన్యువల్ గా ఒక్కొక్కటి AWS లో క్రియేట్ చేస్తే ఎంత టైం పడుతుందండి? నియర్లీ 20 minutes. ఓకే, మన కోడ్ యూస్ చేయడం వల్ల ఫాస్ట్ అవుతుంది. అంటే నార్మల్గా విపిసి ఇది తీసుకొని నెక్స్ట్ సబ్నెట్స్ ఇవి ఇచ్చి నెక్స్ట్ దాని తర్వాత రౌట్ టేబుల్ ఇచ్చి ఇంటర్నెట్ గేట్వే మార్చి సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయి ఇవన్నీ మారిస్తే విపిసి నియర్లీ 20 minutes పడుతుంది ఈజీగా. బట్ ఏంటి అంటే మన స్క్రిప్ట్ ఏదైతే ఇప్పుడు నేను రాసిన స్క్రిప్ట్ ఉందో ఈ స్క్రిప్ట్ అదిని బ్లాక్ అని, నెక్స్ట్ వచ్చేసరికి పబ్లిక్ సబ్నెట్ అని, ఈ జోన్లో 1Aలో ఒకటి 1Bలో ఒకటి ఇలా క్రియేట్ కావాలని ఇవి ఏవైతే క్రియేట్ చేసామో జస్ట్ అలా క్లిక్ చేయగలమే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్రియేట్ అయింది. బట్ మనకి ఇక్కడ ఏంటి అంటే ఈ ఐపీ అడ్రస్ని డిక్లేర్ చేసినా అది తీసుకోలేదు. అంటే var.public-subnet 3 ఉంది కదా, ఇది var.public-subnet1 CID ఉంది కదా, యాక్చువల్గా ఇక్కడ ఇది తీసుకోవాలి. అలాగా var.vpc నేమ్ ఉంది కదా, ఈ CID ఏదైతే ఉందో రేంజ్ ఇక్కడ నేను మెన్షన్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇవే ఉన్నాయి CID అని, నెక్స్ట్ ఇక్కడ కూడా అవే మెన్షన్ చేశాను నేను. బట్ ఇక్కడ దానికి దీనికి స్లైట్ డిఫరెన్సెస్ వచ్చింది. ఏంటి అంటే ఇక్కడికి వచ్చేసరికి var VPC నేమ్ పబ్లిక్ సబ్నెట్ 1 అని కదా, ఈ var VPC నేమ్ నాకు డిక్లేర్ చేస్తే వచ్చును, బట్ రాలేదు అది. బట్ తీసుకుంది. ఏంటి అంటే మన ఆ రేంజ్ ఎంత కావాలి ఏంటి అని మనం అడిగితే అది తీసుకుంది. అలాగా మనము జస్ట్ క్లిక్ చేసి సబ్నెట్స్ క్రియేట్ చేసాం. టిల్ ఎనీ క్వశ్చన్స్ హియర్ ఇట్సెల్ఫ్. CIDR అంటే ఏంటండి? క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రూటింగ్ అంటే ఏంటి అంటే దాని రేంజ్ ఎంత అంటే CIDR అంటే ఇక్కడ మీకు ఇంకా క్లియర్ చూపిస్తాను చూడండి. CIDR అంటే అబ్రివేషన్ అదే, క్లాస్లెస్ ఇంటర్నెట్ డొమైన్. అంటే మన ఏ ఐపీ అడ్రస్ ఉంటాయి కదా, ఏ మెథడ్ ఆఫ్ అసైనింగ్ ఐపీ అడ్రస్ టు డివైస్ నెట్వర్క్ ఆన్ ద ఇంటర్నెట్. అంటే మనకి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అని ఐపీ అడ్రస్లు ఉంటాయి. క్లాస్ ఏ ఒకటి, క్లాస్ బి ఒకటి, క్లాస్ సి ఒకటి. బట్ క్లాస్ డి, క్లాస్ సి కూడా ఉంటాయి, ఈ ఉంటాయి. దీని రేంజ్ వచ్చేసరికి ఇది ప్రైవేట్ ఐపీస్ 10.o/8 టు టిల్ సేమ్ ఐపీ. ఇన్ బిట్వీన్ ఇదే ఉంటుంది. ఇదన్నీ కూడా సెక్యూర్ స్టాటిక్ ఐపీస్ అంటవి. క్లాస్ బి వచ్చేసరికి అండి ఇక్కడ క్లాస్ బి వచ్చేసరికి 172.16 డాట్ ఉండి O.O తోని ఇది ఐపీ స్టార్ట్ అవుతుంది. ఇలా ఇది అయితే ఇది క్లాస్ బి ఐపీ. క్లాస్ సి ఐపీ వచ్చేసరికి 192.168.0.o ఏదైతే ఉందో ఈ ఐపీస్ అంటే మన ఇంట్లోని సిస్టమ్స్కి ఇవన్నీ కూడా ఇచ్చేది 192. 172 అనేది డిఫరెంట్ మాట. ఈ క్లాస్ ఏ అనేది ఆర్గనైజేషన్స్ లెవెల్స్లో ఉంటాయి, 10 నుంచి స్టార్ట్ అయ్యేవి. క్లాస్ బి అనేది ఏంటి అంటే కొన్ని కంపెనీస్కి యూజ్ చేసుకుంటారు పర్టికులర్గా. క్లాస్ సి అనేది ప్రతి అంటే మన లోకల్ సిస్టమ్స్ కానీ నార్మల్గా ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ వాటికి కూడా ఈ క్లాస్ సి వాడతారు. ఇది దీని రేంజ్. CIDR అంటే ఇవే క్లాస్లెస్ ఏంటంటే ఏ ఐపీకి అంటే ఇప్పుడు నేను ఇక్కడ నెట్వర్క్ ఇచ్చాను కదండి, ఇక్కడ దీనికి వచ్చేసరికి ఇలాగా 10.1.o./24 అని. దీంట్లో మనకి ఏది కావాలి అంటే ఇప్పుడు ఇందులో ఒక సర్వర్ డిప్లాయ్ చేసాం అనుకోండి, ఐపీ ఎలా తీసుకుంటుందంటే 1. మనం ఏమైనా 100 ఇస్తే తీసుకుంటుంది, లేదంటే డిఫాల్ట్ 200 అవ్వచ్చు, 172 అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ చివరిలో ఏదైతే ఉందో ఆ ఐపీ అడ్రస్ తీసుకుంటుంది. థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్?
స్టిల్ హ్యావ్ ఇంకేమైనా క్వశ్చన్స్ లేవు కదా? ఇప్పుడు No, ఏంటి sir. అంటే లేదు సార్. ఇప్పుడు దాకా మీరు ఇక్కడ చూసే ఉంటారు. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. టెరాఫామ్ స్టేట్ ఫైల్లో మనం ఇక్కడ డిప్లాయ్ చేసినప్పుడు సీరియల్ నెంబర్ స్టార్టింగ్ 3 ఉంది, ఇప్పుడు 10 ఉంది. అంటే మల్టిపుల్ సార్లు మనం డిప్లాయ్ చేసాం. మీకు అర్థమైంది కదా? కొన్ని ఇక్కడ చూడండిగా, ఇందాక మనం డిప్లాయ్ చేసినప్పుడు ఏదైతే ఉందో స్టార్టింగ్లో వచ్చేసరికి S3 ఉంది, మీరు చూసే ఉంటారు. స్టార్టింగ్లో S3, తర్వాత ఇంటర్నెట్ గేట్వే. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఈ సీరియల్ నెంబర్స్ చేంజ్ చేస్తూ ఇంటర్నెట్ గేట్వేతో మనం ఏంటి ఇంటర్నెట్ గేట్వే అంటే మనము 3 సబ్నెట్స్ క్రియేట్ చేసాం. దానికి సంబంధించింది ఇవన్నీ కూడా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కన్ఫ్యూజన్ అంటే ఇక్కడ ఏదైతే బ్యాకప్ ఫైల్ ఉందో ఆల్రెడీ ఉన్న బ్యాకప్ ఫైల్ ఏదైతే ప్రీవియస్గా అది డిలీట్ అయ్యి కొత్త ఫైల్. ఇది ఏంటి అంటే ఇది లేటెస్ట్ ఫైల్, స్టేట్ ఫైల్. ఇక్కడ వరకు ఏం క్వశ్చన్స్ లేవు కదా, డౌట్స్ ఏమి ఎవరికి? లేదు సార్. ఓకే, కూల్. స్టార్టింగ్లో బ్యాక్ ఎండ్ అనే పదం అంటే క్రియేట్ చేసి వదిలేసాం కదా. ఈ బ్యాక్ ఎండ్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనం ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఒకటి క్రియేట్ చేసి అందులో మనం డిప్లాయ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే టెరాఫామ్ స్టేట్ ఫైల్ ఇక్కడ నుంచి మూవ్ అయిపోతుంది. అంటే టెరాఫామ్ స్టేట్ ఫైల్ మనకి లోకల్లో ఉన్నది కాబట్టి మనము చేసుకుంటున్నాం. పొరపాటున ఈ స్టేట్ ఫైల్ డిలీట్ అయిపోయింది, క్రాష్ అయిపోయింది, అప్పుడు ఎలా? అందుకే దాన్ని ఏం చేస్తామంటే టెరాఫామ్ స్టేట్ ఫైల్ని మనం S3లో అంటే ఆన్లైన్లో రిమోట్గా వర్క్ చేయాలి, రిమోట్గా దాన్ని సేవ్ చేయాలి. దానికి ఏంటి అంటే మనము S3 బకెట్ ఉంటుంది. ఆ S3 బకెట్ని ఇది కమెంట్స్ అని ఏం కాదు, ఇదో పోయింది. ఇక్కడ ఉన్నాయి కదా, టెరాఫామ్ బకెట్ ఉంది కదా, ఈ బకెట్ నేమ్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసరికి ఏదేది మనం ఇక్కడ టెరాఫామ్ రిమోట్ స్టేట్ డాట్ బకెట్ ఉంది కదా, బకెట్ నేమ్ ఇచ్చాం కదా, అదే బకెట్ నేమ్ తీసుకొని వచ్చి ఇక్కడ బ్యాక్ ఎండ్లో మనం ఇస్తాం. నెక్స్ట్ ఇక్కడ కూడా మై టెరాఫామ్ ఇవ్వండి. అంటే ఈ స్టేట్ ఫైల్ ఏదైతే ఉందో మై టెరాఫామ్ TF స్టేట్ అని ఇచ్చి US ఈస్ట్లో ఇది S3లో మొత్తం స్టోర్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి ఉంది, వేర్ ఈజ్ S3లో ఇక్కడ 0 ఫైల్స్ ఉన్నాయండి. చూస్తే ఏం లేవు, చూస్తున్నారు కదా. ప్రాపర్టీస్లో ఇందాక ఇక్కడ వెర్షన్స్ ఉంటాయి, డిజేబుల్డ్ ఉంది కదా, ఎడిట్ కొట్టి దీన్ని ఎనేబుల్ చేయండి. అంటే ఎందుకు చేయమన్నానో మీకు తర్వాత నేను చూపిస్తాను. ఇక్కడ ఉన్న వెర్షన్స్ని ఆ వెర్షన్స్ అన్నీ కనిపిస్తాయి డిప్లాయ్ చేసినప్పుడు. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా సేవ్. ఇప్పుడు సేవ్ మళ్ళీని టెరాఫామ్ ఫార్మేట్, టెరాఫామ్ వ్యాలిడేట్. ఇప్పుడు ఏంటి అంటే అది చెక్ చేసుకొని మనకి ఒక మెసేజ్ పాస్ చేస్తుంది. ఓకే అనుకుంటే ఓకే, లేదంటే లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే టెరాఫామ్ అప్లై ఆటో అప్రూవ్ ఇవ్వడం వల్ల బ్యాక్ అండ్ ఇనిషియేషన్ రిక్వైర్డ్ ప్లీజ్ టెరాఫామ్ ఇనిట్. అంటే గైస్ నా వాయిస్ వినిపిస్తుంది కదా, ఎవరికి ఏమి డిస్టర్బెన్స్ లేదు కదా? డిస్టర్బెన్స్ లేదు, కరెక్ట్. టెరాఫామ్ ఇనిషియల్ అంటే ఇది బ్యాక్ ఎండ్ ఫైల్. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఆర్గనైజేషన్లో కూడా ఎప్పుడైనా బ్యాక్ ఎండ్లో ఏమైనా చేంజెస్ చేసినప్పుడు కంపల్సరిగా మళ్ళీ రీఇనిషియేషన్ చేయాలి. ఏంటి టెరాఫామ్ ఇనిట్ అంటే స్పెల్ చెక్ TRR అని చెప్పి ఇనిట్ అని ఇస్తే ఆటోమేటిక్గా ఆ బ్యాక్ ఎండ్ ఫైల్ రన్ అవ్వడానికి మళ్ళీ అది ఫోల్డర్ రీఇనిషియేషన్ చేసుకుంటుంది. రీఇనిషియేషన్ చేసుకొని అప్పుడు ఆ ఫోల్డర్ ఆ కమాండ్ ఇస్తే అప్పుడు రన్ అవుతుంది. చూడండి అవుతుంది, చూసారా? నో వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ రిసోర్సెస్ ఫౌండ్. ఎందుకు అంటే ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఫైల్ అంటే మనం ఇప్పుడు దాకా ఏదైతే మనం ప్రొవైడర్స్ ఇచ్చామో ఆ ప్రొవైడర్స్ అంటే యాక్సెస్ కీస్, సీక్రెట్ కీ, రీజన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా బేస్ చేసుకొని యాక్సెస్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు దాకా అకౌంట్ క్రియేట్ చేసిన ఏది ఈ AWS అకౌంట్కి సింక్ అయ్యి ఈ బకెట్ క్రియేట్ అయ్యి దాని తర్వాత VPC ఇవన్నీ క్రియేట్ అవుతుంది కదా. బట్ బ్యాక్ అండ్ ఫైల్ అలా క్రియేట్ అవ్వదు. బ్యాక్ అండ్ ఫైల్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే కంపల్సరిగా మనం కొన్ని మెన్షన్ చేయాలి. ఏంటి అంటే AWS కాన్ఫిగర్
కొడితే తీసుకోలేదు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఒక ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ డిక్లేర్ చేద్దాం. ఇందా నేను చెప్పాను కదా AWS ఎన్వైరన్మెంట్ AWS S3 ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అని కొడితే మనకి డిక్లేర్ S3 AWS ప్రొవైడర్ HashiCorp. ఇందులోకి వస్తే AWS ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఇగో ఇవి ఇలా కాపీ చేసుకొని మీరు ఇక్కడికి వచ్చేసరికి readme.md అని ఇచ్చి ఇక్కడ మెన్షన్ చేసి ఇచ్చిన తర్వాత అన్నీ కాపీ చేసుకుని అలా కాపీ చేసుకొని టేక్ నోట్ ప్యాడ్. ఇక్కడ ఇచ్చిన తర్వాత స్టార్టింగ్లో ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అంటే డాలర్ ఉంటుంది, మీకు తెలుసు కదా, ఇది డాలరు ENV కోలన్. నార్మల్గా ఈ ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి లైనెక్స్, బట్ విండోస్కి కంపల్సరీగా ఇవే ఇవ్వాలి. ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ ఇవ్వకపోతే వర్క్ అవుట్. ఈవెన్ నా బకెట్లో కూడా ఉంటుంది, బకెట్ కాదు ఇది ఇక్కడికి వస్తే క్లియర్గా మెన్షన్ చేసాను చూసారా. అంటే నా పబ్లిక్ రెపోలో కూడా ఉంటుంది. పబ్లిక్ రెపోలో బాటంకి వస్తే బాటంలో సీక్రెట్ కీసు, యాక్సెస్ కీసు, రీజియన్ అన్నీ ఎలా ఉంటాయి. బట్ ఇక అక్కడికి వచ్చేసరికి మనము మార్చాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ సీక్రెట్ కీ ఉంది కదా, యాక్సెస్ కీ కాపీ చేసుకొని మనం ఏదైతే ఇక్కడ యాక్సెస్ కీ ఉందో ఆ యాక్సెస్ కీ పేస్ట్ చేసి సీక్రెట్ కీ, ఈ సీక్రెట్ కీ కూడా కాపీ చేసుకొని ఈ సీక్రెట్ కీని కూడా ఇక్కడ పేస్ట్ చేసి నెక్స్ట్ AWS రీజియన్ మనం ఏ రీజియన్ ఇచ్చామో US East -1 ఇది ఇలా కాపీ చేసుకొని ఇప్పుడు ఇక్కడ పేస్ట్ అని. బట్ ఆ పేస్ట్ చేసే ముందు మీకు ఒక చెప్పాలి, టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ ఏదైతే ఇక్కడ ఉందో గైస్ అందరికీ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడే, మనము లోకల్లో ఉంది కాబట్టి మాడిఫై చేసుకొని నన్ను రన్ చేస్తాం. బట్ క్వశ్చన్ ఏంటి అంటే లోకల్లో క్రాష్ అయిపోతే పోతుంది. బట్ దానికి మనం బ్యాక్ ఎండ్ ఫైల్లో క్రియేట్ చేసాం. ఆటోమేటిక్గా ఇప్పుడు నేను రన్ చేయగలే ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఫైల్ డిలీట్ అయిపోతుంది. ఫైల్ డిలీట్ అయిపోయి ఆ S3లో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా మీకు? టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ డిలీట్ అయిపోతుంది అంటున్నారా? టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ ఏదైతే ఉందో ఇక్కడ ఎన్వైరన్మెంట్ లోకల్లో ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ మనం ఇచ్చిన తర్వాత అప్లై చేసి రన్ చేస్తే ఇక్కడ లోకల్ స్టేట్ ఫైల్ డిలీట్ అయిపోయి ఆటోమేటిక్గా మన S3 బకెట్ని చూసారా, S3 బకెట్లో స్టోర్ అయిపోతుంది. ఓకే కూల్. ఇప్పుడు చూడండి, ఇచ్చిన తర్వాత కమాండ్ terraform format validate terraform init. ఇప్పుడు ఇందాక ఎర్రర్ వచ్చిన ఎర్రర్ రాదు. ఎంటర్ అ వాల్యూ ఎస్, అప్పుడు ఆటో ఎప్రూవ్ అవ్వలేదు కాబట్టి ఎస్ అడిగింది. ఆటో ఎప్రూవ్ ఇస్తే అడగదు. సక్సెస్ఫుల్లీ కాన్ఫిగర్డ్ బ్యాక్ ఎండ్ S3 Terraform will automatically use this backend unless the backend configuration changes. Backend configurations ఏవైతే చేంజ్ చేసామో అంటే ఆ చేంజెస్ చేసేంత వరకు కూడా అది అందులో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు పోయింది చూసారా మొత్తం అంతనా స్క్రీన్ మీద? కిరణ్ గారు మీరు చూసారు కదా స్క్రీన్ మీద పోయింది స్టేట్ ఫైల్. బ్యాకప్ పెట్టండి ఒకసారి. బ్యాకప్ ఉంది, బ్యాకప్ ఉంటుంది ఇక్కడ, బ్యాకప్ ఉంటుంది. బ్యాకప్ ఏం చేస్తుందంటే ఇప్పుడే కదా ఎప్పుడు కూడా ఉన్న స్టేట్ ఫైల్ని ఎప్పుడైనా మనం ఎన్నిసార్లు మాడిఫై చేస్తే అన్నిసార్లు ఉన్న ఫైల్ చేంజ్ అయిపోయి ఆ చేంజ్ అయిన ఫైల్ బ్యాకప్ కింద చేంజెస్ తీసుకుంటుంది.
ఓవర్ రైట్ అయిపోద్ది ఎప్పటికప్పుడు. అవును, బ్యాకప్ కింద స్టేట్ ఫైల్ ఓవర్ రైట్ అవుతుంది, ఉన్న ఫైల్ బ్యాకప్ కింద చేంజ్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు చూసారు కదా, ఇంకా మనకి ఇంకా ఇక్కడ ఈ 2 ఫైల్స్ పని చేయవు ఇంకా. అంటే మనకి ఇంకా ఏది రన్ చేసినా సరే మనకి ఇక్కడ ఎంటీగా ఉంది కదా, ఇక్కడ రీఫ్రెష్ చేస్తా చూడండి, ఇక్కడ స్టేట్ ఫైల్ వచ్చేస్తుంది. మై టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ చూసారు కదా. ఇప్పుడు అదేనా ఇక్కడ లోకల్ నుంచి S3 లోకి పుష్ చేస్తారు. డైరెక్ట్ గా పుష్ అంటే బ్యాక్ ఎండ్ ఎప్పుడైతే రాస్తామో ఆ బ్యాక్ ఎండ్ లో ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ చూసారు కదా బ్యాక్ ఎండ్ అని. బ్యాక్ ఎండ్ లో ఎప్పుడైతే మనం ఇక్కడ మెన్షన్ చేసామో ఆ బ్యాక్ ఎండ్ లో మెన్షన్ చేసిన దానికి ఆ స్టేట్ ఫైల్ నేము, బకెట్ నేము, S3 సర్వీస్ రిసోర్స్ ఆటోమేటిక్ తర్వాత మీరు కమాండ్ లైన్ లో టెర్మినల్ లో సీక్రెట్ కీస్, యాక్సెస్ కీస్ కూడా ప్రొవైడ్ చేశారు. మెన్షన్ చేశాను. ఎందుకు మెన్షన్ చేశాను అంటే దీనికి కమ్యూనికేట్ అవ్వాలి కదా. అంటే మనకి ఇక్కడ ప్రొవైడర్స్ ఇచ్చాను చూసారా, ప్రొవైడర్స్ లో ఈ బ్యాక్ ఎండ్ లో డైరెక్ట్ కమ్యూనికేట్ అవుతుంది. ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అంటే మన లోకల్లో ఉన్న ఏదైతే ఉందో స్టేట్ ఫైల్ డైరెక్ట్ S3కి మూవ్ అవ్వాలంటే కమ్యూనికేషన్ కావాలి కదా. కమ్యూనికేషన్ కావాలంటే మనం ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి ఎక్కడో దగ్గర. ఇప్పుడు వన్ టైం ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీరు లాగిన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు అంతా వర్క్ అంతా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాగ్ ఆఫ్ అయిపోయారు. ఇప్పుడు నా సిస్టమ్ లో నేను మీ కోడ్ తీసుకోవాలనుకుంటున్నాను, నేను నా కోడ్ తీసుకున్నాను. నేను ఏ టైప్ ఆఫ్ సమ్ యాక్షన్స్ డిప్లాయ్మెంట్స్ చేసిన తర్వాత ఆ బ్యాకప్ ఎలాగ మళ్ళీ S3 లో పుష్ అవుతుంది? నేను మళ్ళీ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాలి. అందుకనే లోకల్లో ఉండకుంటానా, లోకల్లో ఉందనుకోండి మీరు యాక్సెస్ చేయలేరు. అదే ఈ S3 లో ఉందనుకో, S3 నుంచి డైరెక్ట్ గా మీరు యాక్సెస్ చేయగలరు. అర్థమైంది కదా. నా క్వశ్చన్ ఏంటంటే అది కదండి, ఇప్పుడు చాలా క్లియర్ గా అర్థమైంది. నా దగ్గర ఉన్న స్టేట్ ఫైల్ తో మీరు యాక్సెస్ చేయాలంటున్నారు. అది S3 లో ఆల్రెడీ ఉంది, నాకు అర్థమైంది. S3 లో ఆల్రెడీ మీరు పుష్ చేశారు. ఇప్పుడు సేమ్ కోడ్ సేమ్ టెరాఫార్మ్ మీరు ఏవైతే VPCలన్నీ క్రియేట్ చేసి S3 లో బ్యాకప్ ఫైల్ పెట్టారో, ఇప్పుడు నా సిస్టమ్ లో నేను గిట్ పుల్ యూస్ చేసి నేను కోడ్ తెచ్చుకున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే రాశారో ఓకే, ఇప్పుడు నేను ఒక 2 ఫంక్షన్స్ క్రియేట్ చేశాను, డిప్లాయ్ చేశాను కోడ్. అప్పుడు టెరాఫార్మ్ బ్యాకప్ ఫైల్ అనేది నా లోకల్లో ఓవర్ రైట్ అవుతుంది. స్టేట్ ఫైల్ ఓవర్ రైట్ అయిన తర్వాత S3 లోకి మళ్ళీ పుష్ అవ్వాలంటే, S3 లో మళ్ళీ బ్యాకప్ అవ్వాలంటే ఇప్పుడు సెప్టెంబర్ 21 ఉంది. సేమ్ అదే విధంగా మీ దాంట్లో ప్రిపేర్ చేసిన లోకల్ ఫైల్ ఇందులోకి పుష్ చేయాలి అంటే సేమ్ గా ఈ బ్యాక్ అండ్ ఫైల్ చూసారా, ఈ బ్యాక్ అండ్ ఫైల్ మార్చాలి. ఏది నేను ఇచ్చిన కీ నేమ్ ఉంది కదా, కీ నేమ్ తో అదే రీజియన్ తో మీరు చేంజెస్ చేసి దాన్ని మీరు లోకల్లో డిప్లాయ్ చేస్తే ఆటోమేటిక్గా మీ దగ్గర ఉన్న ఫైల్ డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ షో వెర్షన్స్ ఉన్నాయి కదా, కొడితే ఇక్కడ నల్ అని వస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఇది వెర్షన్ ఏంటంటే నిల్ ఇక్కడ, బట్ మీరు కొత్త ఫైల్ ఏదైతే అంటే మోడిఫికేషన్ చేశారు, సమ్ XYZ ఏదో ఇన్స్టెన్స్ సమ్ రూల్స్ పాలసీలు చేంజెస్ చేసి మీరు డిప్లాయ్ చేశారు. అలా డిప్లాయ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఉన్నది కూడా చేంజ్ అయిపోతుంది. ఉన్నది చేంజ్ అయిపోయి చేంజ్ అవ్వాలి. కాకపోతే చేంజ్ అవ్వాలంటే మనం నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నా దాంట్లో నా లోకల్ ఫైల్, నేను అదే చెప్తున్నా, మీ దాంట్లో లోకల్ ఫైల్ ఏదైతే ఉందో నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. మీ దాంట్లో లోకల్ ఫైల్ ఏదైతే క్రియేట్ చేస్తారో S3 బకెట్ అంటే సమ్ ఇలా ప్రొవైడర్స్ అన్ని ఇచ్చుకున్న తర్వాత ఏదైనా చేంజెస్ చేసుకున్నారు, సమ్ XYZ అండి ఏదో చేంజ్, కానీ పర్టికులర్ ఫైల్కి చేంజ్ అవ్వాలి. అర్థవుతుందా? పర్టికులర్ ఫైల్కి కావాలి అంటే ఏంటి, ఇక్కడ మీరు ఇక్కడ ఏదైతే ఇక్కడ టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ నేమ్ ఇచ్చానో ఆ నేమ్లోనే మీరు చేంజ్ అవ్వాలి. మీరు ఆల్రెడీ ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఫైల్ టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ అక్కడ డౌన్లోడ్ చేసుకొని, డౌన్లోడ్ అంటే నార్మల్గా ఫైల్లో కాదు, దాని తాలూకు కోడ్ ఉంటుంది కదా మొత్తం. అంటే టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ ఏదైతే ఉందో ఇక్కడ సపోజ్ ఇదంతా ఉంది కదా, ఇదంతా కూడా మీరు డౌన్లోడ్ అంటే తీసుకొని టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ని మీరు డిప్లాయ్ చేసిన తర్వాత ఉన్నది డిలీట్ అయిపోయింది. డిలీట్ అంటే చేంజ్ అయిపోయింది, అక్కడ సీరియల్ నెంబర్ చేంజెస్ అయిపోయి మీరు దాన్నే మళ్ళీ S3లోకి పుష్ చేయాలి అంటే సేమ్ నేమ్ ఇవ్వాలండి. మళ్ళీ చెప్తున్నా, సేమ్ నేమ్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నేను నిజం చెప్తున్నాను, చేంజ్ చేసి ఇచ్చిన తర్వాత ఇక్కడికే పుష్ అవుతుంది పక్కాగానా. నేను చెప్తుంది అదే. మీరు ఇప్పుడు నేను ఇప్పుడు లోకల్లో స్టేట్ ఫైల్ అయితే నేను క్రెడెన్షియల్స్ మళ్ళీ నేను నా టెర్మినల్ లో ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, యాక్సెస్ కి సీక్రెట్ కి ఏమీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదా? ఏం అవసరం లేదు సీక్రెట్ కి యాక్సెస్ కి. కాకపోతే మీకు పుష్ చేసినప్పుడు అవ్వకపోతే ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ మార్చాలి.
ఓకే. ఆ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్లో మాత్రమే, అంటే మీరు ఏదైతే నేను ఇక్కడ ఇచ్చానో ఈ యాక్సెస్ కీ నేను అప్పుడు అవసరం అనుకుంటేనే మార్చాలి, లేదు అంటే అవసరం లేదు డైరెక్ట్గా అది కమ్యూనికేట్ అయిపోతుంది. ఇది ఎలాగా మార్చకూడదు ఎందుకంటే అవే కదా ఉంటాయి ఎప్పుడు కూడా నేను ఎందుకంటే అవి ఇవి ఇంపార్టెంట్ అండి. నార్మల్గా ఆ, సీక్రెట్ కీ యాక్సెస్ కీస్ ప్రతిసారి ఇక్కడ అంటే మీరు ఇక్కడ ప్రొవైడర్స్కి ఇచ్చారు కదా అలాగా, దీనికి అవును. బ్యాక్ ఎండ్కి సంబంధం లేదు అసలు, క్లియర్. దానికి బ్యాక్ ఎండ్కి ఇది ఏదైతే లోకల్లో రన్ అవుతుంది, ఇది లోకల్లో రన్ అవుతుంది. ఇది మనం బ్యాక్ ఎండ్ లో రావాలంటే మనం క్రెడెన్షియల్స్ ఇవ్వాలి, ఎంటర్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ ఇవ్వాలి. ఆ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ మీరు ఇక్కడ ఇప్పుడు నేను డిక్లేర్ చేశాను కదా, ఇక్కడ అలా డిక్లేర్ చేస్తే మీరు ఎన్ని సార్లు కంటే అన్నిసార్లు పుష్ చేసుకోవచ్చు. బట్ నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ క్వశ్చన్ జనరల్ గా మనం జావా రన్ చేద్దాం అనుకుంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సేవ్ చేసుకుంటాము అవును మన పక్కాగా. కమాండ్ ప్రాంప్ట్. అలాగా ఇవి కూడా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మనం స్టోర్ చేసుకోవాలా అనే క్వశ్చన్ చేసుకోవాలండి మాట. పక్కగా. మీరు లోకల్ నుంచి పుష్ చేయాలంటే మరి అడుగుతుంది పక్కగా. ఆ పాయింటే నేను అడుగుతున్నాను. అంటే నేను కూడా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేవి టెర్మినల్స్ లో ఇవి ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. పక్కగాన అది ఎన్వైర్న్మెంట్ అంటే లోకల్ దానికి మన లోకల్ ఓకే. సిస్టమ్ కి. నెక్స్ట్ అంటే ఇంకోటి జనరల్ గా సారీ అండి, జనరల్ గా కాన్ఫిగరేషన్ వేరియబుల్స్ అంటే కాన్ఫిగరేషన్ ఫైల్స్ అది లో వేరు. మనం ఇలాంటివి AWS ఇస్తాము. కాన్ఫిగర్ అని కొట్టిన తర్వాత మనకి ఏ రీజియన్ కావాలంటే ఏంటి కీ అంటే అక్కడన్నీ అడుగుతుంది. బట్ ఇది ఏంటి అంటే మనకి లోకల్ రన్ అవ్వడం కోసం ఎన్వైర్న్మెంట్ డిక్లేర్ చేయాలి. ఓన్లీ వన్ టైం Okay. డిక్లేర్ చేస్తే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. అవునండి, కరెక్ట్. అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. బట్ అయితే ఇది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇవ్వాలి Every పక్కగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనకి AWS లో ఈ కీస్ ఉన్నాయి కదా, పొరపాటున మీకు తెలియదు పోయింది, ఇది సీక్రెట్ యాక్సెస్ కి జనరల్ గా కనబడదు, ఓన్లీ యాక్సెస్ కి కనిపించదు, ఓన్లీ యాక్సెస్ కీ ఉంటుంది, ఇది పోయింది. అలాంటప్పుడు Note దానికి చేసుకోవాలి. ఏంటి అంటే కొత్త కీస్ జనరేట్ చేసి దాన్ని రన్ చేయాలి, డిలీట్ లేదు చేసేయాలి, ఎగ్జిస్టింగ్ కి డిలీట్ చేసి కొత్త యాక్సెస్ క్రియేట్ కి చేయాలి, యాక్సెస్ చేసి మోడిఫికేషన్స్ ఆ. చేయాలి. లేదు ఆ. అనుకున్నప్పుడు .csv ఫైల్ ఉంటుంది, ఆ .csv ఫైల్ ని సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం అంటే క్రియేట్ చేసే టైంలో. క్రియేట్ చేసే టైంలోనే సేవ్ చేసుకోవాలి. లేదు మనకు అవసరం లేదు, మనకెందుకు ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయకూడదని అనుకున్నప్పుడు వదిలేస్తాం. ఎవరైతే దాన్ని అంటే నెక్స్ట్ డెవలపర్ కానీ నెక్స్ట్ ఇంకెవరైనా దాన్ని యాక్సెస్ చేయాలి అంటే అప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ కీ దేనికైతే లింక్ అయ్యాయో ఒకవేళ డిలీట్ చేస్తే ఏమైతే పోతాయో అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని చేంజెస్ చేసుకోవాలి. ఓకే. స్టిల్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? గైస్ టీమ్ ఉన్నారా? ఎగ్జిట్ అయిపోయారా? నేను ఒక్కనే మాట్లాడుతున్నాను. హలో చెప్పండి. లేదు సార్. ఓకే డన్. ఇప్పుడు స్టేట్ ఫైల్ పోయింది కదా, అంటే మన దాంట్లో ఇక్కడ చూసే ఉంటారు స్టేట్ ఫైల్ పోయింది. బట్ ఇంక మనం ఏం చేస్తామంటే ఈ స్టేట్ ఫైల్తో పని ఉండదు. ఏది కాన్సెప్ట్స్ ఉన్నాయండి ఈ రోజుకి? ఇంకొకటి ఉంది కాన్సెప్ట్ అంటే ఏం లేదు, ఇది డిప్లాయ్ చేద్దాం. రౌట్ టేబుల్ తీసి ఆ వెర్షన్స్ చూపించి క్లోజ్ చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ బ్యాక్ ఎండ్లో network.tf ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి రౌటింగ్ టేబుల్ ఒకటి క్రియేట్ చేసి చూపిస్తాను చూడండి. ఇంకా ఉన్నాయి అంటే ఓకే ఇక్కడ కాదు, సో సారీ మీరు ఒక్క రోజులోనే ఎక్కువ చెప్పేస్తున్నారని నా ఫీలింగ్. ఇవన్నీ ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలో ఏంటవి? route.tf అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే దీంట్లో చేంజెస్ ఏ ఉండవు. ఎరేజ్ సేమ్. ఇక్కడ ఏంటి అంటే నెట్వర్క్ డాట్ ఏది ఐజీ ఉంది కదా, ఇక్కడ పబ్లిక్ -RT మీరు స్క్రీన్ మీద చూస్తే ఇది RT VPC. మీరు రౌట్ 53 క్రియేట్ చేస్తున్నారు, చార్జ్ అవుతుందండి? ఇది రౌట్ 53 కాదు, రౌట్ టేబుల్.
రౌట్ సో 53 ఇది కాదు. రౌటింగ్ కి దీనికి సంబంధం లేదా? రౌట్ 53 అనేది డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్. దానికి ఏంటి అంటే ఆ డొమైన్ నేమ్ సిస్టమ్ ఏంటి అంటే పర్టికులర్ దానికి మాత్రమే యాక్సెస్. మనం ఇందులో మనం ఏం మెన్షన్ చేయట్లేదు. ఇప్పుడు మీరు రౌట్ టేబుల్ కి ఏం చేస్తున్నారు? రౌట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి పబ్లిక్ 1 ఉంది కదా, ఇక్కడ -1 అని ఇచ్చి వన్ 2 3 రౌట్ టేబుల్ ఏదైతే క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన రౌట్ టేబుల్ అసోసియేషన్స్ ఉంటాయి. ఆ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అసోసియేషన్స్ సబ్నెట్స్కి అసైన్ చేస్తాం. ఓకే 3 కాదు 2. var vpc పబ్లిక్ రౌట్ టేబుల్ rt terraform పబ్లిక్ 1 సబ్నెట్ 1. ఒకసారి డిప్లై చేద్దాం. అంటే ఇది ఎందుకు నేను ఇవన్నీ చేస్తున్నానంటే మెయిన్ ఒక VPC క్రియేట్ చేసినప్పుడు VPCకి కావాల్సినవన్నీ కాన్ఫిగరేషన్స్ ఇంపార్టెంట్, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి అంటే ఎర్రర్స్ వచ్చిందనుకోండి, ఎర్రర్స్ని ఎలా సాల్వ్ చేస్తామో మీకు తెలియాలి. (1042) ఇంకా ఉన్నాయండి, 2-3 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఇప్పుడు చూసారు కదా 4 యాడెడ్ అని. ఆ 4 ఏంటి అంటే పబ్లిక్ సబ్నెట్స్ ఉన్నాయి కదా, ఈ టెరాఫామ్ పబ్లిక్ సబ్నెట్ అనేది దానికన్నీ చేంజెస్ అవుతాయి. మీరు ఇక్కడ చూస్తే టెరాఫామ్ స్టేట్ ఫైల్ ఇప్పుడు ఎంత ఉంది గైస్, మిమ్మల్ని టైం 10:42. రిఫ్రెష్. ఇక్కడ టైం ఎంత ఉంది ఇప్పుడు? 10:50. అర్థం కాలేదు. 4 to 5 minutes ఉంటుందేమో సార్ సెకండ్ సెషన్. అది కాదండి, నేను అడుగుతుంది అంటే స్క్రీన్ చూడట్లేదు మీరు. స్క్రీన్ చూడండి ఒకసారి. నేను అడుగుతుంది స్క్రీన్ మీద ఇందాక టైం ఎంత ఉంది, ఇప్పుడు టైం ఎంత ఉంది అని అడుగుతున్నా. 10:55 సార్. కిరణ్ గారు మీ డౌట్ అడిగారు కదా. హలో కిరణ్ గారు, కాల్లో ఉన్నారా? యప్, హీఈస్ ఇన్ ద మీటింగ్. ఓకే, ఇట్స్ ఓకేనండి. ఏంటి అంటే ఇప్పుడు చూశారు కదా, ఇక్కడ షో వెర్షన్స్ అని కొట్టారనుకో, ఇప్పుడు చూడండి. ఇందాక కిరణ్ గారు అడిగిన డౌట్ అదే. ఏదైతే ఉందో ఇది ఓల్డ్, ఏదైతే ఇది ఉందో 1055 ఇది లేటెస్ట్. కేబీ చూస్తున్నారా? 10 KB, లేటెస్ట్ దానికి 14 KB. మనము పొరపాటున ఎప్పుడైనా పోయింది మిస్ చేసిన దానికి అంటే టెరాఫామ్ స్టేట్ ఫైల్ ఏదైతే ఉందో ఆ స్టేట్ ఫైల్ మిస్ అయిపోయింది అంటే ఏదో జరిగి ఆ స్టేట్ ఫైల్ పోయింది. ఆటోమేటిక్గా రిమోట్ దాంట్లో మనం ఎన్నైతే పుష్ చేస్తామో అన్ని లేటెస్ట్ వెర్షన్స్ ఉంటాయండి. ఆ ఉన్న వెర్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ వెర్షన్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మనం పాత వెర్షన్తోనే కమ్యూనికేట్ చేయాలి అంటే పాత వెర్షన్ తీసుకొని మనం రన్ చేసుకోవచ్చు. ఇలాగా లేటెస్ట్కి ఓల్డ్కి వెర్షన్స్ ఉంటాయండి. గైస్ స్టిల్ హ్యావ్ ఎనీ క్వశ్చన్? ఇంకా No, sir. కిరణ్ గారు మీకు
ఫైన్ అండి. ఇది ప్రాక్టీస్ చేయాలి కదా కాస్త. ఇందాక మీరు అడిగారు కదా, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ అదే. ఏంటి అంటే ఇందాక అందుకే మిమ్మల్ని పిలిచాను. ఇందాక మీరు అడిగారు కదా, ఒకవేళ అంటే నేను పుష్ చేసింది ఎలా తెలుసుకోవడం అని. ఇక్కడ చూసారు కదా, ఇది ఓల్డ్ స్టేట్ ఫైల్. ఎప్పుడు అంటే 1042కి, అంటే ఆ టైంకి స్టేట్ ఫైల్ పుష్ చేశారు సమ్ ఎక్స్వైజెడ్ పర్సన్. మనం లేటెస్ట్గా మోడిఫికేషన్ చేసి అదే నేమ్తో మళ్ళీ పుష్ చేసుకున్నాం. ఓకే. చూసారు ఎప్పుడు లేటెస్ట్ వెర్షన్ అనేది చూపిస్తది. ఓల్డ్ వెర్షన్ కావాలనుకుంటే షో వెర్షన్స్ షో క్లిక్ చేస్తే వెర్షన్స్ మనకి అంటే మనం పుష్ చేసిన లేటెస్ట్ వెర్షన్ పోయింది, అంటే సరిగ్గా అవును. వర్క్ అవ్వట్లేదు, సమ్ బగ్స్ ఏవో ఉన్నాయి. అప్పుడు ఓల్డ్ వెర్షన్ తీసుకోవడానికి ఇలాగా షో వెర్షన్స్ ఏది ప్రాపర్టీస్లో ఎనేబుల్ చేయాలి. ఇక్కడ ప్రాపర్టీస్లో బకెట్ వెర్షన్ ఎనేబుల్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది వెర్షన్స్ అని, లేదు అంటే కనిపించదు. క్లియర్ కదా? ఇప్పటి వరకు అందరికీ అన్ని క్లియరా? ఏమైనా డౌట్ ఉందా టెరాఫామ్? క్లియర్ సార్, ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే ఓకే, బ్రెయిన్ డన్. ప్రాసెస్ అవ్వదు. ఇప్పుడు దాకా మనం ఏదైతే చేసామో అంటే ఏంటి, ఇప్పటి వరకు కూడా మన కమాండ్స్ చూసాం కదా. ఇచ్చిన కమాండ్స్ 4 1 2 3 4. బట్ ఇంకా ఈ కమాండ్స్ రన్ చేయలేదు. ఈ 4 కమాండ్స్కే ఎంత టైం పట్టింది చూసారు. అంటే ప్రతిదీ కూడా మీకు తెలుసుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటి అంటే టెరాఫాము స్టేట్ లిస్ట్ అని కొడతాను చూడండి. కొట్టిన తర్వాత అంటే మనం ఇప్పుడు దాకా ఏమైతే డిప్లాయ్ చేసామో ఆ డిప్లాయ్ చేసినవన్నీ కూడా మనకి ఇలా కనిపిస్తాయి. ఏది ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాము, రౌట్ టేబుల్ క్రియేట్ చేసాము, దానికి రౌట్ టేబుల్ దానికి టెరాఫామ్ పబ్లిక్ 3 సబ్నెట్స్ అసోసియేషన్ చేసాం, ఇవన్నీ కూడా. బట్ అసలు టెరాఫామ్ ఎలా వర్క్ అవుతుందో తెలుసా మీకు? నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటి అంటే మనకి సపోజ్ ఇప్పుడు రిమోట్ డాట్ నెట్వర్క్ ఉంది కదా, నెట్వర్క్లో వచ్చేసరికి నెట్వర్క్ అది అయితే ఆ ఫైల్ డిలీట్ చేస్తాం కదా, తీసుంటే మీకు అవును, బట్ ఇట్స్ ఓకే. నెట్వర్క్లో ఇప్పుడు ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయాలి. ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయాలంటే డిఫాల్ట్ ఎక్కడ ఉంది? నెట్వర్క్ డిఫాల్ట్ అంటే VPCకి వెళ్తుంది ఫస్ట్. ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయాలంటే డిఫాల్ట్ ఎక్కడ చెక్ చేసుకుంటుంది. రిసోర్స్ ఏంటి? AWS. ఈ VPCలో డిఫాల్ట్ ఫస్ట్ అక్కడ ఏంటి అంటే VPC క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేసిన VPCని ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ VPC ఉంది, నేను ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తున్నాను, దీనికి ఇది అటాచ్ అవ్వాలి, అలాగా. నెక్స్ట్ ఇంకోటి సేమ్ అదే విధంగా ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఇంకోటి ఏమున్నాయి మనకి, ఈ బకెట్ కూడా అంతే. ఈ బకెట్ సంబంధం లేదు. రౌట్ టేబుల్ కూడా అంతే. ఇక్కడ ఏంటి అంటే రౌట్ టేబుల్ ఉంది కదా, ఇక్కడ సబ్నెట్స్లో వచ్చేసరికి పబ్లిక్ టెరాఫామ్ పబ్లిక్ 1 ఏదైతే ఉందో అది క్రియేట్ అవ్వాలి. సబ్నెట్ అసోసియేషన్ దేనికి క్రియేట్ అయిన పబ్లిక్ సబ్నెట్స్కి, అంటే దీనికి సబ్నెట్స్కి అక్కడికి అది సబ్నెట్ అసోసియేషన్ అవ్వాలంటే మళ్ళీ ఇక్కడ ట్రిగ్గర్ అవుతుంది. ఇక్కడ ట్రిగ్గర్ అయ్యి నిజంగా ఇవి ఉన్నాయా లేదా అని చూస్తాం. ఓకే, ఇది ఉన్నదంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడికి వెళ్ళాలి. ఏది? VPCకి. ఓకే, VPC ఉంది, నేను సబ్నెట్స్ క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసిన సబ్నెట్ ఏది? సబ్నెట్ 1 పబ్లిక్ కింద. అప్పుడు అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఈ రౌట్ టేబుల్లో అసోసియేషన్ ఉంటుంది. ఈ అసోసియేషన్ దానికి సింక్ అవుతుంది. టెరాఫామ్ ఇప్పుడు కూడా ఇలా వర్క్ అవుతుందండి. మీరు పొరపాటున నాకు ఈ కమాండ్ చెప్పాను కదా, ఏది? స్టేట్ లిస్ట్. ఇప్పుడు టెరాఫామ్ డిస్ట్రాయ్ కమాండ్, టెరాఫాము డిస్ట్రాయ్ ఇచ్చారనుకో ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా అన్నీ డిలీట్ అయిపోతాయండి. ఆటోమేటిక్గా ఈవెన్ కిరణ్ గారు చెప్పండి. అయిపోయింది మ్యాక్స్ 5 to 10 minutes క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఏదైతే మీరు కాన్సెప్ట్స్ ఒకే రోజు అన్ని చెప్పేస్తే కాస్త దీంతో ఇబ్బందిగా లాస్ట్ ఉంటుందండి. దీంతో లాస్ట్ ఓకే. టెరాఫామ్ చెప్పండి. ఏదైతే ఉందో ఇక్కడ స్టేట్ ఫైల్ ఉందో స్టేట్ ఫైల్ కూడా ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ కొడితే అక్కడ డిస్ట్రాయ్ కూడా అయిపోతుంది. అందుకు మనం ఏం చేస్తామంటే టెరాఫామ్ స్టేట్ ఉంది కదా, టెరాఫామ్ స్టేట్ అని క్లిక్ చేసి ఏదైతే ఇక్కడ ఉందో దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలి. అంటే టెరాఫామ్ డిస్ట్రాయ్ అంటే ఇది స్టేట్ ఫైల్స్ అండి. ఇవన్నీ స్టేట్ లిస్ట్లో ఏమైతే ఉంటాయో ఆటోమేటిక్గా అవన్నీ కూడా డిస్ట్రాయ్ కొడితే ఇక్కడ ఉన్నవన్నీ పోతాయి. అలా కాకుండా దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసి టెరాఫామ్ స్టేట్ RM అని అంటే మీరు టెరాఫామ్ స్టేట్ అని కొట్టారనుకో చాలా కనిపిస్తాయి. మూవ్ పుల్లు RM షో డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక కమాండ్. టెరాఫామ్ స్టేట్ అని ఇచ్చి RM అని మెన్షన్ చేసి ఓకే ఇవి కాదు ఇదే ఇచ్చి ఇక్కడ మెన్షన్ చేశారనుకో ఇక్కడ నుంచి ఏదైతే స్టేట్ లిస్ట్లో నుంచి ఉందో అది ఆటోమేటిక్గా అక్కడి నుంచి పోతుంది. అంటే ఈ స్టేట్ ఫైల్ ఎవరైతే పుష్ చేస్తారో అంటే మీరు కూడా నా లోకల్ నుంచి పుష్ చేసి రన్ చేస్తారు కదా,
కనిపిస్తుంది. అవి ఈ స్టేట్ ఫైల్ ఇక్కడ నుంచి రిమూవ్ చేశారనుకోండి, మీకు ఆ స్టేట్ ఫైల్ అక్కడి నుంచి కనిపించదు. కనిపించిన తర్వాత కానీ మీరు టెరాఫామ్ డిస్ట్రాయ్ కొడితే ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేసిన యూజర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ డిలీట్ అయిపోతాయి. బట్ స్టేట్ ఫైల్ మాత్రం డిలీట్ అవ్వదు. చూడండి, ఇదే లాస్ట్ కమాండ్ గైస్. దీంతో సెషన్ క్లోజ్ చేసేస్తున్నాను. కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఏదైతే మనం క్రియేట్ చేసామో ఇప్పటి వరకు కూడా విపిసి రిఫ్రెషింగ్ స్టేట్ అని చెప్పి నెక్స్ట్ సబ్నెట్స్ అన్నీ కూడా ఎంటర్ వాల్యూ డిలీట్ అవ్వాలా వద్దా, నేను ఆటో ఇప్పుడు ఇవ్వలేదు, అందుకే మీకు చూపిద్దామని. ఎస్ కొట్టిన తర్వాత మొత్తం చూస్తున్నారు కదా, డిస్ట్రాయింగ్ 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 అన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి. ఒక్క స్టేట్ ఫైల్ తప్ప మనం క్రియేట్ చేసిన 9 ఇక్కడ ఉంటాయండి. ఇది మన లోకల్, అర్థమవుతుందా? ఇది మన లోకల్. బట్ ఇక్కడ ఏదైతే క్రియేట్ చేసామో అక్కడ విపిసిలు కానీ అన్నీ కూడా ఉండవు, పోతాయి. చూసారు కదా, అండ్ ఎర్రర్ అక్కడ వాళ్ళు లోడింగ్ విపిసి అని. రీఫ్రెష్ కొడితే ఆ విపిసి ఉండదు. చూసారు కదా, సబ్నెట్స్ ఉండవు. ఇవి రౌట్ టేబుల్ కూడా పోతుంది, రౌట్ టేబుల్ కూడా లేదు, ఇంటర్నెట్ గేట్వే కూడా ఉండదు. గాయస్ చూస్తున్నారు కదా, పొరపాటును కూడా. అందుకే ఎప్పుడు కూడా ఇక్కడ నేను ఏదైతే ఇదివరకు స్టార్టింగ్లో చెప్పాను, టెరాఫామ్ స్టేట్ ఫైల్లో అంటే ఇక్కడ అది అక్కడ రిమూవ్ చేయకుండా ఆటోమేటిక్గా మీరు పొరపాటున డిస్ట్రాయింగ్ వాడితే ఆర్గనైజేషన్ లెవెల్స్లో పోతాయి అన్నీ కూడా. సో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏదైతే మనం ఇక్కడ S3 బకెట్ ఉందో ఇది మాత్రం ఉంటుంది స్టేట్ ఫైల్. చూస్తున్నారు కదా కిరణ్ గారు, కిరణ్ గారు కాల్లో ఉన్నారా? గైస్ మిగతా వాళ్ళందరూ కాల్లో ఉన్నారు కదా. ఇలా ఉంటుందండి ఇది టెరాఫామ్. మనం క్రాస్ చెక్ చేసుకుంటే ఇవాళ ఏంటి అంటే కమాండ్స్ అన్నీ కూడా టెరాఫామ్ ఇన్నిట్ టు ఫార్మేట్ అండ్ వాలిడేట్, దాని తర్వాత అప్లై స్టేట్ లిస్ట్ డిస్ట్రాయ్ ఏమైతే చూసామో అవన్నీ కూడా ఇవాళ మనం డిప్లాయ్ చేసాం. ఎవరికి ఏమి క్వశ్చన్స్ ఏమి లేకపోతే వీ కెన్ వైండ్ అప్ దిస్ కాల్. థ్యాంక్ యూ గైస్.